వాళ్ళే పర్లవెన్ టీమే. అంటే పర్లవెన్ టీమ్ అంటే సో కాన్సెప్ట్ పర్లవెన్ వాళ్ళే మనకు నేర్పారు. పీవీసీ వాళ్ళే మనకు నేర్పారు. ఎప్పుడైతే ఇది మరి క్రిప్టోకి వెళ్తున్నామో అప్పుడు మీరు మరి బైనాన్స్ తెలియాలి మీకు, తర్వాత ట్రస్ట్ వాలెట్ ఏంటో తెలియాలని మనకి 2022లో జూన్లో తెలిసింది. ఎవరు చెప్పారు? పీవీసీ వాళ్ళే. నోటిఫికేషన్ ద్వారా చెప్పారు. తర్వాత మరి అప్పుడు మెల్లమెల్లగా బైనాన్స్ ఓపెన్ చేయడము, ఇవన్నీ సో గ్రేట్ థింగ్స్. అట్లా ఇవన్నీ ఏంటంటే మనకి మెల్లగా చేసుకుంటూ వెళ్తున్నాం. నాలెడ్జ్ అంతా పీవీసీ వల్లే వస్తుంది. ఇట్స్ ఓకే, చూద్దాం. సో వెల్కమ్ లీడర్స్. సో మరి నేనైతే ఆల్రెడీ మాట్లాడుతూ వెళ్ళాను. ఇంకొక 5 నిమిషాలు నేను వస్తున్నాను. సార్ సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రామ్ తేజ సార్, గుడ్ మార్నింగ్ సార్. మనకి పీవీసీ మీటర్ ప్రైజ్ కూడా కొద్దిగా ఫ్లక్చుయేషన్ జరిగింది సార్. ఈరోజు 0.6162 దాకా ఉంది. ఒకవేళ ఎవరైనా బై చేయాలనుకున్న వాళ్ళు మంచి ఛాన్స్, బై చేసుకోండి. మనకి ఎక్కువ శాతం ఏంటంటే సార్, మనకి ప్రైజ్ ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడే బై చేయడానికి బాగా ఎక్కువ చేస్తున్నారు. దానికన్నా ఇంకా మనకి ప్రైజ్ కొద్దిగా డిస్కరేజ్ అయినప్పుడు కూడా మనం బై చేస్తూ ఉంటే పెరిగినప్పుడు మనకి మంచి ప్లస్ అవుతుంది సార్ మనకి. సార్ ఎవరు మరి పేరు పెట్టుకోవడం మానేసి ఐసీ అని పెట్టుకున్నారా? పేరు ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటన్నది మనకి రాజేష్ సార్ చూపించేస్తారు మనకి చాలాసార్లు. వీలైతే కనుక మీరు పేరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదైనా సరే పేరు అనేది ఉంటేనే బాగుంటుంది సార్. ఐసీ అంటే మరి కొద్దిగా పేరు లేకుండా అలా అయితే బాగోదు కదా. గుడ్ మార్నింగ్ సార్, శంకర్ సార్, తాడమూల శంకర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ 2 days నేను మార్నింగ్ దాంట్లో కూడా రాలేకపోయాను సార్. దాని మూలన నాకు మార్నింగ్ కానీ కొద్దిగా నైట్ కూడా నేను మీటింగ్లో అటెండ్ అయ్యేవాడిని కానీ మాట్లాడడానికి వెళ్ళలేకపోవడం వల్ల మాట్లాడలేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కోట వెంకటేష్ గారు, వండర్ఫుల్, గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్. ఎర్లీ మార్నింగ్ మన మీటింగ్ లోకి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. కానీ ఏంటంటే ఈ 2 days నాకు సెకండ్ షిఫ్ట్ మూలన నేను పడుకునేటప్పటికే చాలా లేట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా లేకలేకపోతున్నాను. దాని మూలన రాలేకపోయింది సార్. ఈ 2 days కి నాకు ఏదో అనిపించింది. ఈ 2 days నుంచి ఏం జరగలే. జరిగినా జరగకపోయినా కానీ ఎవ్రీడే మీ మార్నింగ్ మోటివేషనల్ వీడియో గురించి అయినా సరే కంపల్సరీ అటెండ్ అవుతాను సార్ నేను. ఈ రోజు ఏం లేదు సార్ మోటివేషన్ వీడియో. ఓకే ఓకే సార్. అంటే మీ ఈ రోజు కూడా నేను కూడా లేట్ గా వెళ్ళాను నేను కూడా. ఓకే ఓకే సార్. ఎందుకంటే ఎర్లీ మార్నింగే మీరు 5:45 స్టార్ట్ చేస్తారు కదా. 6 కన్నా 5:45 స్టార్ట్ చేస్తారు. 6 కి ఇలా వీడియో షేర్ చేస్తారు మీరు. 5:55 స్టార్ట్ చేస్తాను. 6 o'clock వీడియో స్టార్ట్ చేస్తాను. కానీ ఈరోజు వేరే రాలేదు సార్. ఎర్లీ మార్నింగ్ ఆ మోటివేషన్ వీడియో అవి చూస్తా ఉంటే మంచి ఎనర్జీగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎలా అంటే సార్, ఎవ్రీడే మనకు సంబంధించినవి మళ్ళీ ఆ మోటివేషనల్ వీడియో కూడా ఒక్కసారి పెట్టింది ఇంకోసారి అలాగా చేయరు సార్. అప్డేట్ ఎవ్రీడే ఒక్కొక్క దాని గురించి మోటివేషన్ బాగా ఇస్తారు సార్. ఎక్సలెంట్. అదే సార్, అది పొద్దున 5 o'clock లేచి నేను చాలా దాదాపు 20-30 వీడియోలు చూస్తా ఉంటా.
చూసి సార్ దానిలో అవునవును సార్. ఏదైతే ఓకే అవుతుందో, ఏదైతే మన వాళ్ళకు పనిచేస్తుందో దాన్నే నేను షేర్ చేయడం జరుగుతుంది. అది. అవునవును సార్, అవును సార్, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ, సూపర్ సార్, థ్యాంక్ యూ సూపర్ సార్, సార్. థ్యాంక్ మార్నింగ్ అయితే వస్తాను సార్ కంపల్సరీ ఈరోజు, రేపు మార్నింగ్. యూ. రండి రండి, వెల్కమ్ వస్తాను వెల్కమ్. సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ద గ్రేట్ లీడర్స్ అందరు ఇక్కడనే ఉన్నారు. సో అందరికి స్వాగతం, సుస్వాగతం. రండి సార్, ముందుకు వెల్కమ్ రండి, సార్, షేర్ వెల్కమ్. షేర్ వెల్కమ్ చేసుకోండి. సార్, వెల్కమ్ ఆల్ లీడర్స్, వెల్కమ్. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీరు ఏమైనా షేర్ చేసుకోవాలన్నా కానీ రండి సార్, వెల్కమ్ వెల్కమ్. మనకి ఈ కొన్ని రోజులే సార్, మనకి రిచ్ భారత్ లో కానీ మన కోవిడ్ టీమ్ లో కానీ ఏదైనా సరే మాట్లాడాలనుకున్నా, ఏమైనా షేర్ చేసుకోవాలన్నా ఈ కొన్ని రోజులే సార్. మనకి అవునవును. తర్వాత మళ్ళీ ఏదైనా అప్డేట్స్ వచ్చి మనం ఏదైనా కొద్దిగా బిజీగా ఉన్నప్పుడు చేసినప్పుడు, ఒకవేళ మీకు మాట్లాడాలన్నా కానీ మనకి అప్డేట్స్ గురించి క్లారిఫికేషన్ అవన్నీ ఇచ్చేటప్పటికి మనకి టైం సరిపోదు. కాబట్టి అప్పుడు మీరు మాట్లాడదాం అనుకున్నా మాట్లాడలేని టైం ఉండదు సార్. దాని మూలన ఇప్పుడు మనకి ఇలాగ ఫ్రీ టైం అంటే మనకి సిస్టమ్ కొన్ని కొన్ని రోజులు గ్యాప్ పీరియడ్ ఇస్తూ ఉంటుంది సార్. ఎలాంటి ఫ్రీ టైం ఇస్తూ ఉంటాం. అదే. వెల్కమ్ సార్ నాగప్రసాద్ సార్. ఎన్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. శంకర్ సార్ కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ చెప్పడానికి చేసినట్టున్నారు. ఓకే ఓకే ఓకే. ఓకే, గుడ్ ఇక్కడ మార్నింగ్ సార్. మనకు గుడ్ మార్నింగ్ సార్. ఒక లీడర్ ఉన్నాడు సార్. నేను ఏ ఎస్ సార్, హిందీ మీటింగ్ కి వెళ్ళినా కానీ సార్ ఉంటాడు అక్కడ. ఆ ఎస్ సారు సార్, ఎస్ ఎప్పుడు సార్. మాట్లాడలేదు, మరి సారు ఏ ప్రాంతానికి అంటే ఏ డిస్టిక్ ఎక్కడ ఆ, ఉంటారో తెలియదు కానీ సత్య ఇసుకపట్ల గారు, సత్య ఇసుకపట్ల గారు ప్రతి హిందీ మీటింగ్ లో ఉంటారు సార్. ప్రతి హిందీ మీటింగ్ కి వస్తారు సార్. అయితే నేను ఏ మీటింగ్ ఎస్ అయినా ఆ సార్. మీటింగ్ లో సార్ ఉంటాడు నాకంటే ముందుగానే. మన తెలుగు మీటింగ్లలో పొద్దున ఉంటాడు, మళ్ళీ సాయంత్రం ఉంటాడు. కానీ సార్ సూపర్ మాత్రం సూపర్ సార్. ఒక్కసారి కూడా మాట్లాడాడు. సార్ ఉన్నారు సత్య సార్, హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఉన్నారు, అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇచ్చిన సత్య ఇసుకపట్ల గారు. ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఆ 2 సారు minutes ఎందుకు ఏమైనా మాట్లాడతారో షేర్ మరి చేసుకోండి సార్. అర్థమైతలేదు. ఎస్ సార్, ఎస్ సార్. మీలాంటి పర్సన్స్ మాట్లాడాలి సార్. మీరు షేర్ చేసుకుంటేనే చాలా మందికి ఇంకా తెలిసి వస్తుంది. సార్ చెప్తున్నారు కదా, హిందీ మీటింగ్ లో కానీ మన మార్నింగ్ మీటింగ్ ఎవ్రీడే మీరు అప్డేట్ లో ఉంటారు. కాబట్టి ఏదైనా సరే ఇలాంటి పర్సన్స్ షేర్ చేసుకుంటూ ఉండాలి సార్. షేర్ చేసుకుంటా ఉంటేనే కానీ అదర్ పర్సన్స్ కూడా మనకి తెలుస్తుంది. మీ దగ్గర నుంచి కొత్తగా మీరు నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది సార్. సార్ లెఫ్ట్ అయ్యాడు. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఉన్నారు, వచ్చారు, మళ్ళీ వచ్చారు. సత్య ఇసుకపట్ల గారు మాట్లాడండి సార్, మీ మైక్ ఓపెన్ ఉన్నది. వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. డ్రైవింగ్ లో ఉన్నారా? ఓకే ఓకే సార్, ఓకే 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 సార్, మీరు ఫ్రీ ఉన్నప్పుడు మాట్లాడండి. ఓకే ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఫ్రీ అయ్యాక మీరు షేర్ చేసుకోండి సార్. ఓకే, నో ప్రాబ్లం. హనుమాన్ సార్ వచ్చారు, హనుమాన్ సార్. సార్ నమస్కారం సార్, శంకర్ సార్. నమస్తే నమస్తే. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీకు కూడా గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడే వచ్చేది సార్, తర్వాత మాట్లాడదు సార్. ఓకే 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 ఓకే. ఓకే సార్. వీరాంజనేయులు సార్ ఉన్నారు, ఫ్రీగా అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, వీరంజన్ సార్. గుడ్ మార్నింగ్. ఫ్రీగా ఉంటే కనుక 2 minutes షేర్ చేసుకోండి సార్. మీ మాటలు వింటేనే బాగుంటుంది. మీరు సైలెంట్గా ఉంటే బాగోదు.
వెల్కమ్ బిడర్. సో నమస్తే ఎవరికి. థ్యాంక్ యూ ఇప్పటిదాకా. వెల్కమ్ సార్. నమస్తే వెల్కమ్ సార్. వెల్కమ్. ఎస్, థ్యాంక్ యూ. సో వాట్ ఇస్ ద అప్డేట్? ఈరోజు అప్డేట్ ఏంటి మరి? వాట్ యు వాంట్? కొత్త అప్డేట్ అయితే మరి ఈరోజు ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. బట్ అది ఏంటంటే ఇంతకుముందు మనకి మన వ్యాలెట్ నుంచి వెళ్ళి మరి 500 మాత్రమే మనం వేరే వాళ్ళకి టోకెన్ ఫార్మింగ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఈరోజు ఆఫ్టర్నూన్లో వచ్చిన అప్డేట్ ఏంటంటే 1000 వరకు చేయొచ్చు. అంటే మన వ్యాలెట్ నుండి అదర్కి మనము ఇంతకుముందు 500 అని చెప్పేసి లిమిట్ చేయడం జరిగింది మొన్న వచ్చిన అప్డేట్లో. బట్ ఇప్పుడు దాన్ని 1000 చేశారు. ఓకే, సో అదేంటంటే అది ఎందుకు ఎక్కువ మంది సంతోషంగా ఉండరు అంటే దానివల్ల మన దగ్గర రిలీజ్ అవుతున్నవి రోజు మేబీ కొంతమందికి 50, కొంతమందికి 100, కొంతమందికి ఇంకా 100 లోపు. సో మనమే ఇలా తక్కువ వచ్చినప్పుడు రీఫార్మింగ్ రీకంపౌండింగ్ చేసుకుంటాం. అదే సో ఒక్కొక్కరికి 200, 300, ఒకరోజు 500, 1000, 2000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000, 10,000 రివార్డ్స్ రిలీజ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక రోజుకి నేను చెప్పేది 10,000 USDT రిలీజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇది కొంచెం సంతోషకరమైన విషయం అనమాట. అంటే వేరే వాళ్ళకి వాళ్ళు ఒక్కొక్క రోజు అట్లీస్ట్ 1,000 అదర్స్కి చేయొచ్చు అనమాట. అంతకుముందు అన్లిమిటెడ్ ఉండే మనకి. ఇది 500 వచ్చే కంటే ముందు అన్లిమిటెడ్ ఉండే. అంటే 5,000, 10,000 ఎంతైనా నీకు బిజినెస్ వచ్చిందాన్ని బట్టి లేకపోతే వేరే వాళ్ళకు నువ్వు సేల్ చేసుకోవడానికి ఉండే. అంటే ఇది మనకు పెద్దగా ఈ యొక్క అప్డేట్ అనిపించదు, కానీ ఎక్కువ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా సంతోషకరమైన విషయం కదా, ఏమంటారు? ఎక్కువ వచ్చే వాళ్ళకి ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వస్తుంది కదా వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఇది మంచి అప్డేట్ అనమాట. వాళ్ళు చాలా సంతోషం అనమాట. వాళ్ళకి 500కి 1000కి చాలా తేడా ఉంది కదా, అట్లా అనమాట. అట్లీస్ట్ 1000 అయితే తీసేయచ్చు. అయితే ఇప్పుడు కొంతమంది మీరు ఏం చేయండి అంటే 25 PVs మీద ఏదైతే రిలీజ్ అవుతుందో అది కొద్దిగా విత్డ్రాల్లో మీరు, నాకు అనిపిస్తుంది నా ఆలోచన, ప్రైవేట్ స్టేషన్లో ఆపితే బెటరు, చేయకండి. అంటే వస్తుంది, బట్ ఏంటంటే కొంతమందికి ఇప్పుడు 14 రోజులు అవుతుంది, కొంతమందికి 13 రోజులు అవుతుంది, కొంతమందికి 1 వీక్ అవుతుంది, కొంతమందికి 10 రోజులు అవుతుంది. సో ఇంకా అవి క్రెడిట్ అవ్వలేదు మనకి, అంటే బయటకు రాలేవు. ఇక కొంచెం కట్ అయినాయి. మనం క్లిక్ చేసిన వెంటనే కట్ అవుతాయి. విత్డ్రాల్ మీద క్లిక్ చేసిన వెంటనే కట్ అవుతుంది కాకపోతే, కానీ మన వ్యాలెట్లోకి, కనెక్టెడ్ వ్యాలెట్లోకి రాలేదు. సో అందుకని నా ఆలోచన మాత్రమే, సిస్టమ్ వచ్చిన అప్డేట్ కాదు. నా ఆలోచన ఏంటంటే మరి చేయకపోవడమే బెటర్, విత్డ్రాల్ పెట్టకపోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. నా ఆలోచన మాత్రమే. సో ఎందుకంటే ఈరోజు చాలా మంది చూశాను నేను, చాలా మంది అన్నారు అనమాట, సార్ 1 వీక్ అవుతుంది, 10 days అవుతుంది అని చెప్పేసి అన్నారు. అందుకని మనం ఇప్పుడు చేయకపోతేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. తర్వాత అది యజ్వర్ విష్, అది మీ ఇష్టం. వల్ల అది ఇక్కడ అది ఎవరి వ్యాటు వాళ్ళది కదా. సో మనం అలా చెప్పరాదు. బట్ ఏంటంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే రావట్లేదు కదా, అందుకని నేను ఆగమంటున్నాను అంతే తప్ప ఇంకో ఉద్దేశంతో కాదు అనమాట. అట్లా ఓకే. సో ఎనీవే, నో ప్రాబ్లం. నేనైతే ఇప్పటి వరకు 7 times ఏమో చేశాను. 25, 6 times 7 times చేశాను. సో నాకంటే ఈ మధ్య నేను చేయట్లేదు. అప్పుడు స్టార్టింగ్లో ఎప్పుడైతే మనకి 25 PVs ఇవ్వడం జరిగిందో అప్పుడు 7 సార్లు చేశాను. 25. నాకైతే 6 వచ్చింది. ఇక నేను మళ్ళీ లాస్ట్ 1 month నుంచి నేను చేయట్లేదు, అంటే విత్డ్రాల్ చేయట్లేదు. నేను కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే నేను చేసుకునేది తక్కువ, ఇది ఫార్మింగ్ చేసుకునేది తక్కువ. సో మళ్ళీ అన్నీ నేను బయటకు తీసేస్తే అది బయటకు వస్తూనే మరి బయట లోపలనేమో $1 ఉండే, లోపల బయటనేమో $1/2 ఉండే. సో ఏమవుతుంది, బయటకు వస్తూనే దాని వాల్యూ సగం అయిపోతుంది. ఓకే, ఇట్స్ ఓకే, మళ్ళీ పెరగచ్చు. బట్ పెరగాలంటే మళ్ళీ ఎన్ని రోజులు ఆగాలి? అన్ని రోజులలో ఇది లోపల పెడితే అట్లీస్ట్ డైలీ 0.25% చొప్పున మరి బయటకు వస్తే బాగుంటుందేమో అన్న నా ఆలోచన.
సో నేను మరి 6 సార్లు మాత్రమే, అంటే 150 క్యాన్స్ మాత్రమే నేను తీసాను, 150 టోకెన్ మాత్రమే బయట తీసాను. సో నెక్స్ట్ మిగతా అన్ని నేను రీకంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇది నా ఆలోచన, నాకు అలా అనిపించింది, నేను తక్కువ చేసుకున్నాను కనుక మరి 25 కంటే ఎక్కువనే వస్తున్నాయి, తీయచ్చు, నేను రోజు 20 తీసుకోవచ్చు, బట్ కానీ సో నేను తీయలేదు. సో అది మీ ఇష్టము. బట్ ఇప్పుడు తీసిన వాళ్ళకైతే ఇంకా అది క్రియేట్ అవ్వడానికి మరి 1 వీక్ 10 days అంటున్నారు. సో ఇంకా మరి వాళ్ళకి క్రియేట్ అవ్వలేదు. అందుకు నేను అనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు చేయకపోతేనే బెటర్ అని నేను అనుకున్నాను, అంతే. అది నా ఆలోచన. ఓకే, సో నెక్స్ట్ మరి ఎవరికైతే ఎక్కువ రిలీజ్ అవుతుందో వాళ్ళు ఒక 1,000 అయితే మరి వేరే వాళ్ళకి చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఒక్క నిమిషం సార్, నేను 1 minute. ఓకే, ఎందుకంటే మరి ఇక్కడ కంఫర్టబుల్ ఉండదు, ఎందుకంటే రూమ్ లో పార్ట్నర్స్ వచ్చారు, అందుకని చెప్పేసి మరి బయటకు వచ్చారు అనమాట. ఎందుకంటే ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా మనం చూసుకోవాల్సి వస్తుంది కదా. ఓకే, సో ఇది ఈరోజు అప్డేట్ వచ్చింది, మన అప్డేట్ విషయం ఇది. సో నెక్స్ట్ నిన్న మరి వండర్ఫుల్ గా మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ అయితే విన్నాం, చాలా బాగా ప్లాన్ ప్రెజెంటేషన్ అయితే తీసుకున్నాం. ఓకే, సో రాజేష్ సార్, చెప్పండి. చిన్న స్మాల్ డౌట్ సార్. ఇప్పుడు మనకి కొత్త అప్డేట్ వచ్చింది కదా, 1000 అదర్స్ కి ఫార్మింగ్ చేసేయడానికి. అంటే 1 డేకి 1 ట్రాన్స్ఫర్ సార్, ఎన్ని ట్రాన్స్ఫర్లు అయినా సరే 1000 సార్? సో ట్రాన్స్ఫర్లు ఎన్నైనా మేబీ మరి అది నాకు ఐడియా, ఇంకా నేను చేసి చూడలేను. ట్రాన్స్ఫర్లు ఎన్నైనా పర్లేదు అనుకుంటాను, బట్ 1000 వరకు నువ్వు చేయొచ్చు అని. ఎస్ సార్. సార్ అంటే అదే డౌట్, ఒకవేళ మళ్ళీ ఈరోజు ఒకరిద్దరు చేశారు కూడా, మనకు స్క్రీన్ షాట్ చూసాము. అందులో నేనైతే చేయలేదు, ఎందుకంటే నాకు తక్కువనే రిలీజ్ అవుతుంది కనుక నేను ఆన్ టైంలో ఎప్పటికప్పుడు నేను రీఫార్మింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను, నా దగ్గర లేవు. బట్ ఈరోజు ఏంటంటే వేరే వాళ్ళు చేశారు, మనము ఇక్కడ ఇది మన గ్రూప్ లోనే స్క్రీన్ షాట్ చూడడం జరిగింది అనమాట. అదొకటి సార్ హిందీ మీటింగ్ నుంచి పెట్టారు కదా. రైట్ 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 అవును, వాళ్ళు అక్కడ షేర్ చేశారు, చేస్తే వెంటనే అయిపోయింది. బట్ అక్కడ నేను ఈ డౌట్ నాకు రాలేదు, నేను అడగలేదు కూడా, అంటే తెలుసుకుందాం, అది కూడా తెలుసుకుందాం, బెటర్, నో ప్రాబ్లం. ఎందుకంటే చాలా మంది ఒకవేళ ఫర్ సపోజ్ మీరు అన్నట్టుగానే 1000 ఉన్నాయి కదా, మనం 10 మంది 10 వందలు కావాలన్నప్పుడు చెయ్యొచ్చు అని అనుకున్న వాళ్ళు అలా చేస్తే మళ్ళీ అవ్వకపోతే ప్రాబ్లం కదా సార్. దాని గురించి కరెక్ట్. వాళ్ళు ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ కాకపోతే కూడా మనకు అనిపిస్తుంది. సో మన గ్రూప్ లో అయితే చూసాను నేను, ఒక ట్రాన్సాక్షన్ డైరెక్ట్ గా చేశారు, 1000 చేశారు, 1000 చేశారు, నేను చూసాను. అది చూసి నేను చెప్పాను. తర్వాత హిందీ మీడియం లో కూడా వాళ్ళు డైరెక్ట్ కూడా లైవ్ లో కూడా 1000 చేశారు, బట్ అక్కడ సారీ ఇంకో మొబైల్ తో ఇన్ అయ్యాను, అందుకని చెప్పేసి రీసౌండ్ వచ్చింది. రైట్, సో కొద్దిగా స్క్రీన్ షాట్ చేస్తాను. వెల్కమ్ సార్, వెల్కమ్ రామ్ సార్. సార్ అయితే ఒక చిన్న డౌట్ ఉంది సార్, ఇది షూర్ మాట్లాడండి సార్. అయితే మనకి తెలిసిన మన టీంలో ఒక ఏఎస్ఐ సార్ ఉన్నారు, వాళ్ళ ఐడి కింద అన్ని ఐడీలు కూడా ఆల్మోస్ట్ 600-700 ఫార్మింగ్ చేశారు. అయితే క్రైటీరియా 2 అది అవ్వలేదు. ఈ మధ్యలో ఏదన్నా అప్డేట్ మూలంగా ఏదన్నా వర్క్ ప్రోగ్రెస్ లో పడిందా అని చిన్న డౌట్ సార్. అది ఈ మధ్యన చేశారా సార్? అదే వాళ్ళు ఆ సార్ ఈ మధ్యన చేశారా లేకపోతే అంతకు ముందు చేసినా? అంటే ఈ మధ్యలో చేశారు సార్, ఒక 2-3 days బ్యాక్. ఈ మధ్యలో అయితే మనకు pvcmeter.com లో మనకి అవును వర్క్ జరుగుతుంది. సో మన వర్క్ జరుగుతుందని చెప్పి ఎలా అర్థం చేసుకోగలుగుతున్నామంటే వాళ్ళు సిస్టమ్ నుంచి అప్డేట్ ఇవ్వకుండా కానీ
చూడండి, ఇంతకుముందు మనకు మొన్నటి వరకు ఒక పీవీసీ అంటే పీవీసీ ఏదైతే ఉందో 25 కానీ బిలో 25 కానీ మనము విత్డ్రాల్ పెట్టుకుంటే మేబీ వెంటనే వచ్చేది, లేకపోతే 24 hours లో వచ్చేది, లేకపోతే 72 hours లో వచ్చేది. బట్ ఇప్పుడు 1 week అయినా రాలేదు సార్, 10 days అయినా రాలేదు. అవునవును సార్. అంటే దీన్ని బట్టి మనం అనుకుంటున్నాము ఇందులో ఉంది అని చెప్పేసి, అప్డేట్ లో ఉంది, ఏదో వర్క్ జరుగుతుందని. బట్ వాళ్ళు మాత్రం మనకి ఇంకా ఇదైతే ఇవ్వలేరు. నోటిఫికేషన్ ద్వారా మనకు మరి వర్క్ జరుగుతుంది, మరి అలాంటప్పుడు ఇది చేయొద్దు అది చేయొద్దు అని కూడా ఇవ్వాలి వాళ్ళు. కాకపోతే వీళ్ళు ఏంటంటే మనకు చిన్న చిన్నవి మనకు చెప్పట్లేదు. ఎప్పుడైనా మనం ఎన్ని సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం మనం. వాళ్ళు పెద్ద పెద్ద ఏమో ముందుగానే మనకు నోటిఫికేషన్ ఇస్తారు, కానీ ఈ చిన్న చిన్నవి మాత్రం చెప్పరు. సో అందుకు నేను అనుకుంటున్నా అప్డేట్ లో ఉన్న కారణంగా అతనిది సెకండ్ క్రైటీరియా అవ్వలేదు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే నేను అది అప్డేట్ లో ఉండి రాదు అని చెప్పాను, కానీ సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా వచ్చిందా అని చెప్పి ఒక చిన్న క్లారిఫికేషన్. ఇక్కడ మనకైతే మరి ఎవరైతే అనలైజ్ చేయలేదు, నాకు అంటే ఎవరైనా చూస్తారు కదా. ఎస్, అంటే 700 కూడా సేమ్ ఇప్పుడే చేశారా సార్, లేకపోతే అంతకుముందు ఓల్డ్ ఏమైనా 200 అలా చేసి ఇప్పుడు మళ్ళీ 500 యాడ్ చేశారా? అంటే ఆల్రెడీ 300-400 ఉండేది, దాన్ని ఇంకొక ఎక్స్ట్రా 300 డేస్ చేసినట్టున్నారు సార్. సార్ వెంకటేష్ గారు, నిన్న నేనే సార్ చేసింది. యాక్చువల్గా ఆల్రెడీ 5 ఐడీలు, ఒక ఐడి 3,500 ఉంది, ఒక ఐడి 2,000 పైన ఉంది, ఒకటి 1,500 ఉంది, రెండేమో 1,000 ఉన్నాయి. అయినా కూడా నిన్న అన్నిటికీ 70, 60 అలా 5 ఐడీలకి వేసామండి, అయినా కూడా రాలేదు అది. సో అయితే అప్డేట్ లో ఉండి ఉండొచ్చు, దాని వల్ల మూలంగా మనం అనుకోవచ్చు సార్. ఒకవేళ అది ఉండొచ్చు సార్. ఇంకోటి ఏంటంటే సార్, మనం ఒకవేళ అంత ముందు మీరు చెప్పారు కదా 3,000 అవన్నీ ఉన్నాయి, ఒకవేళ అవి 180 days కంప్లీట్ అయిపోయినాయి కానీ అవి మనకి తీసుకొస్తారు అది 1 week కంటిన్యూగా చేస్తానే ఉండవండి ఐడీల మీద, వాటి మీద. అంటే మీరు ఒకసారి క్యాల్కులేషన్ కూడా చేసుకున్నాం సార్, కంటిన్యూ చేసినా గానీ జస్ట్ ఒక 15 తక్కువ ఉన్నా, లేకపోతే కనీసం ఒక 10 తక్కువ ఉన్నా కానీ మనకి ఎలిజిబుల్ అవ్వదు కదా. దాని గురించి మీరు ఒకసారి అది క్యాల్కులేషన్ చేసుకుని 6 months అంటే 6 months ఇప్పుడు అక్కడ వచ్చింది ఇప్పుడు ఏంటంటే మామూలుగా క్వాలిఫైడ్ 2, 3 అని మనకు చూపిస్తుంది కదా సార్, అసలు ఏది 5 చూపించట్లేదు. అయితే అప్డేట్ సార్, అది అప్డేట్ మూలంగా. అయితే దీన్ని బట్టి అర్థమైంది అంటే అదే అసలు పూర్తి సిస్టమే తెలుసుకోలేదు, నువ్వు ఎదుగురిని చేసావు అన్నదే తెలుసుకోలేదు సిస్టమ్. అది సో అంటే అప్డేట్ కారణమే అది. మేబీ అది ఈ మధ్యన ఎవరు చేసి ఉండరు అందుకని చెప్పేసి మనకు అలాంటి ఎవరు నోట మనం వినలేం కానీ. సో మేబీ అయితే అది సిస్టమ్ కు ఇంకా మనకు అందలే అన్నమాట. మనం చేసేది అయితే ఉందో మనకు రెగ్యులర్ అయితే వస్తుంది, కానీ ఇంకా సిస్టమ్ చూడండి. సిస్టమ్ యాక్చువల్లీ మనకు పోయిన నెలలో 3వ తారీఖునే 3/3 అంటే మార్చి 3/3 2024 వరకే మనకి యాక్చువల్లీ బయటకు రావాలి సస్పెండ్ నుంచి. ఏదైతే ఇప్పుడు రిడీమ్ మనకు ఆగిందో ఆ రిడీమ్ కూడా మనకు ఇప్పుడు రిడీమ్ లో మరి ఇది ఇది కూడా మనం అనుకుంటున్నదే. రిడీమ్ లో కూడా చాలా చేంజెస్ వస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాము అంటే అసలు మరి ఇప్పటికి రావాల్సింది ఇంకా రాలేదు కదా, అందుకు అని చెప్పి మనం అనుకుంటున్నాము. బట్ ఏది ఏమైనా మనకు వాళ్ళు ఎప్పుడు కానీ సిస్టమ్ వాళ్ళు ఆపి మనకు లాస్ అయిన దాఖలాలు అయితే లేవు. అవును, అంటే అది వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనం అనుకుంటాం ఇప్పటి వరకు మనం ఈ రోజున రెడీమ్ చేస్తే నాకు 100 అయింది కదా, ఆ 100తో నేను రెడీమ్ చేస్తే నాకు 95 పీయూష్ మెటల్ వస్తుండే, ఆ 95 పీయూష్ మెటల్కి రోజు 0.125 చొప్పున వస్తుండే, ఇదంతా నాకు ఆగిపోతుంది కదా అని చెప్పేసి మనకి డౌట్ రావచ్చు. కానీ సిస్టమ్ ఆలోచన డిఫరెంట్. అక్కడ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఫార్మింగ్ సంథింగ్ ఏదో అంటుండ్రు. సో ఇక్కడ మనకు బెనిఫిట్ ఏంటంటే ప్రైజ్ పెరిగినాక ఓపెన్ అయితే బెనిఫిటా. ఒకవేళ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను సార్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు నాకే 1000 పైన రెడీ అయ్యాయి, ఎందుకంటే ఇది సీడ్ వాల్యూ వచ్చినవి. సో మిగతా వాళ్ళకైతే ఇంకా నాకు చాలా తక్కువ డీపీలు ఉన్నాయి, మిగతా వాళ్ళకైతే ఇంకెక్కువ డీపీలు ఉంటాయి. వాళ్ళకైతే 2000, 3000 కూడా జమ అయి ఉంటాయి ఇప్పటి వరకు, అది సీడ్ వాల్యూ చేసుకోవడానికి. అవునా? సో అలాంటి వాళ్ళకి చూడండి ఈ మన వెంకటేష్ సార్కే 1600, అంటే ఇంకా చాలా మందికి 2000, 3000, 4000 కూడా జమ అయి ఉంటాయి.
కనుక అవేమవుతాయంటే ఇప్పుడు అక్కడ ఫార్మింగ్ వాల్యూ అని పెట్టినాడు. ఇప్పుడు వెంకటేష్ ఒకటి క్యాలిక్యులేషన్ చేసావా? నేను ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు ఈ 1000 అయింది కదా, ఇప్పుడు సపోజ్ ఒకవేళ అది చేస్తే, అంటే మన జస్ట్ జనరల్ గా చెప్తున్నాను, అది చేస్తే ఫార్మింగ్ వాల్యూకి వెళ్తుంది అనుకో. వెళ్తే $1 ఉన్నప్పుడే లోపలికి వస్తే మనకు లాభమా, లేకపోతే $2 అయిన తర్వాత ఓపెన్ అయ్యి అందులోకి వెళ్తే బెనిఫిటా? ఏమన్నా ఎప్పుడన్నా ఎనాలజిస్ చేసావా? చేసాను సార్. అది రేట్ ఇంక్రీజ్ అయ్యాక వెళ్తే సార్ మనకి రేట్ ఇంక్రీజ్ అయినట్టు వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు 1000 కి 1000 వస్తుంది కాబట్టి $2 $3 అవుతే కనుక అప్పుడు మనకి 2000 3000 అవుతుంది సార్. ప్రజెంట్ ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం అయితే ఒకవేళ సిస్టమ్ ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఓన్లీ యూఎస్డి వాల్యూ ప్రకారం అయితే కనుక అప్పుడు మనకి పీవీసీ మెటా వాల్యూ ప్రకారం రాదు సార్, ఓన్లీ యూఎస్డి వాల్యూ ప్రకారం వస్తుంది. ఓ అట్లనా? అచ్చా అచ్చా అచ్చా. అంటే ఇప్పుడున్న ప్రకారం ఉండి మనకు ఇక్కడ ఎన్ని వేలు జమ అయినా కూడా సో సేమ్ వస్తుంది కానీ. ఓకే ఓకే ఓకే. అంటే దీన్ని బట్టి మనకు ఒకవేళ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా, ఉల్టా సీదా ఉన్నా కూడా ఇప్పుడు ఓకే ఓకే నువ్వు పీవీసీ మీటర్ $2 అయినా $3 అయినా మనం నో బెనిఫిట్ ఈ రకంగా ఉంటే అంటావు, అందులో బెనిఫిట్ అనేది ఉండదంటావు అయితే, అంతేనా? ఎందుకంటే మనకి అక్కడ యూఎస్టీడీలే కాబట్టి సార్, ఒకవేళ సపోజ్ ఓన్లీ యూఎస్టీ వాల్యూ ప్రకారం మనకి ట్రాన్స్ఫర్ చేస్తే కనుక సేమ్ యూఎస్టీ వాల్యూ తీసుకుంటారు సార్. మనకి పీవీసీ మెటా ఇప్పుడు మీరు అన్నది అర్థమైంది. మొన్న వచ్చిన అప్డేట్ లో ఉల్టా అయింది. ఇంతకు ముందేమో కింద మీద మీది కింద ఉంటుండే. అయితే ఈ విధంగా ఉంటే మాత్రం మనకు పెరిగినా కూడా లాభం లేదు. కానీ ఒకవేళ అది ఇంతకు ముందు ఉన్నట్టుగా ఉంటే చేసిన తర్వాత అట్లా చేసి సిస్టమ్ దెన్ పెరిగిన తర్వాత ఇది రిలీజ్ ఇస్తే అప్పుడు మనకు ఏమైనా బెనిఫిట్ అంటాను, అంతేనా? అవును సార్, అవును సార్. సో మేబీ సిస్టమ్ ఆలోచన కూడా అదేనేమో, చూద్దాం. జస్ట్ ఇది మన ఆలోచన మాత్రమే. ఇది ఎక్కడి నుంచో మనకు వచ్చిన ఇది కాదు, జస్ట్ ఇది మన ఆలోచన మాత్రమే. చూద్దాం. సో నో ప్రాబ్లం. సో ఎందుకంటే ఇక్కడ మనకి ప్రొఫైల్ ఫోటో వేరే పెట్టుకుని కూడా వస్తున్నారు. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చెప్పాము. సో మనము ఆ మీటింగ్ లకు వెళ్ళినప్పుడు మరి పీవీసీ మెటా పెట్టుకుని పోతాము, వెళ్ళాం కదా. అలా కూడా మరి ఇంతకుముందు కూడా మనం అనుకున్నాము. సో నో ప్రాబ్లం, మీరు మీటింగ్కి వస్తే. బట్ ప్రొఫైల్ ఫోటో కూడా మరి మార్చుకోండి. అంటే మీ ఫోటో పెట్టుకుని మేము మనము, బట్ ఎందుకంటే మనం మల్టిపుల్ కాన్సెప్ట్ లో వర్క్ చేస్తున్నమాట వాస్తవమే. ఈవెన్ నేను కూడా. బట్ ఇక్కడ పీవీసీకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను అంటే పీవీసీ మెటా పెట్టుకుంటా, మెటాది ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుంటా, లేకపోతే నా ఫోటో పెట్టుకుంటా. అదే ఇక మల్టిపుల్ లో చేస్తున్నా చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాను అనుకో, అక్కడ ఏం చేస్తా, అక్కడ పీవీసీ తీసేసి ఆ కాన్సెప్ట్ పెడతా. అంటే ఇంకో కాన్సెప్ట్ లకు వర్క్ చేసాను, ఆ మీటింగ్ లో వెళ్ళాను అనుకో, అది పెడతా. చెప్పండి. మనకి ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చేసింది సార్. అది చూడండి, మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక పీవీసీ మెటా వాల్యూ ఒక యూఎస్టీడీ ఉంది కాబట్టి మనకి సేమ్ పైన యూఎస్టీడీ పీవీసీ మెటా సేమ్ చూపిస్తుంది. సపోజ్ ఒకవేళ ఒక పీవీసీ మెటా $2 కానీ $3 కానీ అయినాక మనకి ఈ అప్డేట్ మనకి రిలీజ్ చేసాడంటే అప్పుడు ఏమవుతుందంటే సార్, యూఎస్టీడీ సేమ్ ఉంటాయి సార్. పైన ఉన్న యూఎస్టీడీలు సేమ్ ఉంటాయి మనకి రిలీజ్ అయింది, కానీ కింద ఉన్న పీవీసీ మెటాలు సగానికి సగం డౌన్ అయిపోతాయి, తక్కువ పోతాయి అనమాట. అంటే మనకి యూఎస్టీడీతో ఇంకా వాల్యుయేషన్ సార్. అంటే నేనేమనుకుంటున్నా అంటే సిస్టమ్ ఇన్ని రోజులు ఆపినందుకు మనకి బెనిఫిట్ చేయాలి కదా, ఏ విధంగా బెనిఫిట్ చేస్తుంది. ఇప్పుడు నా ఆలోచన అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నీకు 1600 అక్కడ నిలబడిపోయినాయి, వాటిని నువ్వు ఇంతకుముందు మాదిరిగా ఉంటే నువ్వు సీడ్ ఫండింగ్ రోజు చేసుకున్నాను కదా. ఎందుకంటే అప్పుడు బిఎన్బి కట్ అవుతుండే, ఇప్పుడు నీకు బిఎన్బిలో బాధ లేదు, ఎవరికి కూడా బిఎన్బి బాధ లేదు. కానీ రిడీమ్ కూడా అవ్వట్లేదు కదా, బిఎన్బి బాధ లేదు కానీ రిడీమ్ కూడా అవ్వట్లేదు కదా. ఒకవేళ నువ్వు రోజు $2 కట్ అవుతుండే, నీకు $2 పైన $2.5 కట్ అయ్యి నువ్వు రిడీమ్ చేసుకుంటే $100 95 పీవీసీ మీటర్లు అక్కడ వచ్చేది, అవునా? అవును సార్. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ 100 ఆగిందంటే 100 × 95 అంటే నీ దగ్గర 1000, 1600 × 95 ఏమంటావు? 16 × 95 పీవీసీ మీటర్లు ఆగినాయి నీకు అక్కడ. అంటే 16 × 95 ఎంత అవుతుందో అంత ఆగినాయి, అక్కడికి వెళ్ళిపోయి ఏమవుతుండే, రోజు నీకు 0.125 చొప్పున ఇప్పటికి ఎన్నో కొన్ని పీవీసీ మీటర్ రిలీజ్ అవుతుండే కదా, చాలా రిలీజ్ అయ్యాయి సార్. సో మరి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే నువ్వు లాస్. అంటే నువ్వే అని కదా, నేను కూడా, ఈవెన్ మన అందరం ఎగ్జాంపుల్. సో అందుకు నేనేం ఆలోచిస్తున్నా అంటే ఆ లాస్ అనేది మనకి ఇవ్వదు సిస్టమ్, అట్లా లాస్ చేయదు. సో దే విల్ డూ సంథింగ్. అంటే మనకు
కొద్దిగా ఏదో మంచిగానే చేసడానికి ప్రయత్నం చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. సార్ నాకు ఐ అనిపించింది డోంట్ నో. ఇంకోటి సార్ నేను చెప్తున్నా. చెప్పండి. ఓకే సార్, నాకు అనిపించింది ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనకి లాస్ అయితే ఉండదు సార్ ప్రెసెంట్. ఒకవేళ పీవీసీ మీద ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిస్క్రీజ్ అయినా నో ప్రాబ్లం. ఒకవేళ ఇప్పుడు మనం అలా అనుకుంటున్నాం సార్, అప్డేట్ వచ్చిన తర్వాత ఒకవేళ అప్డేట్ వచ్చేటప్పటికి మనకి $1 ఉంటుంది సార్ ఒకవేళ ప్రైజ్ మనకి. ఓకేనా, దాంతో సంబంధం లేదు కదా సార్. మనం యూఎస్డి వాల్యూ అయితే యూఎస్డి వాల్యూ చూపిస్తాడు కాబట్టి అది నో ప్రాబ్లం. ఇంకోటి, ఒకవేళ ఫార్మింగ్ లోకి రిలీజ్ చేస్తాడు కాబట్టి నాకు తెలిసి 200% ఇస్తే కనుక ఎవ్రీ పర్సన్ కూడా హ్యాపీ సార్. ఎందుకంటే 1600 యూఎస్డి మనం ఫార్మింగ్ చేస్తాం కాబట్టి 1600 అంటే 3200 నా వాల్యుయేషన్ తో నాకు వస్తుంది. అది ఒకవేళ పీవీసీ మెటా వాల్యూ ఎంత పెరిగినా ఎంత తగ్గినా నాకు నో ప్రాబ్లం. కానీ ఏంటంటే నాకు ఎవ్రీడే నాకు రిలీజ్ అయ్యేది యూఎస్డి వాల్యూ కదా. దాన్ని బట్టి సిస్టమ్ అలా ఆలోచించి అలా ఇస్తే గనక మీకు పీవీసీ మెటా వాల్యూ తగ్గినా పెరిగినా కానీ ఫార్మింగ్ చేసుకునే పర్సన్స్ కి నో ప్రాబ్లం సార్. ఓకే ఓకే, నేను కూడా అదే ఆలోచిస్తాను అనమాట. అదే శంకర్రావు సార్ రాజేష్ గారు, మాట్లాడండి. ఇప్పుడు మనం షీడ్ ఫండింగ్ చేస్తే 150% రిలీజ్ అయిపోయింది, అవి తీసేసాడు చూసారండి. అంతే 150 అనేది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది ఇక మనకి, ఎందుకంటే సిస్టానికి బరువు కదా సార్. ఇప్పుడు తీసేసాడు. నేను నిన్న చూశానండి, అంత ముందు చూడలేదు. నేను కూడా చూసాను సార్, ఎందుకంటే నేను అంతకు ముందే ఒక రోజు ముందే నేను గ్రూప్ లో కూడా పెట్టాను. అంటే మనం చూసుకోవడానికి ఆ స్క్రీన్ షాట్ పెట్టుకున్నాము. సో ప్రెజెంట్ సిస్టమ్ ఏం చేసిందంటే సిస్టానికి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు 100 మెటాలతో చేసుకుంటే నేను 150 ఇస్తాను అన్నాను. ఆ 150 నీకు వచ్చింది, నువ్వు తీసుకున్నావు. సో మళ్ళీ ఆ సమ్మరీ అక్కడ పెడితే ఏమవుతుందంటే సిస్టానికి బరువు అవుతుంది అన్న ఆలోచనతో వాళ్ళు డిలీట్ చేయడం జరిగింది. సో మళ్ళీ కింది చూడండి, మళ్ళీ వేరే కూడా ఇప్పుడు మనం వీలైతే అందరూ స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఏమవుతుందంటే లాస్ట్ 150% ఎప్పుడైతే మళ్ళీ ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు లాస్ట్ అంటే దాని తర్వాత ఇప్పుడు 150 మళ్ళీ ఏదైతే దగ్గర దగ్గర వస్తుందో, సపోజ్ కొంతమందికి 50 వచ్చినాయి, 90 వచ్చినాయి, 100 వచ్చినాయి, 120 ఇట్లా ఎవరైతే రెడీ అయ్యారో అవి కూడా 150 అయిన తర్వాత అది కూడా వెళ్ళిపోతుంది అక్కడ నుంచి వెళ్ళి. ఇక్కడికి అవసరం లేదు, ఎందుకంటే దాని నుంచి అట్లీస్ట్ మనకు ఇక్కడ వాళ్ళు ఇలా చేసేది ఉండదు. లేకపోతే ఏంటంటే ఫార్మింగ్ లో కదా మనకి 200 వచ్చిన తర్వాత రివార్డెడ్ లోకి వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళిపోయేటట్టు ఏదైనా చేస్తే మనకు రోజు చూసుకోవడానికి ఉంటుండే. బట్ సిస్టానికి బరువు కదా అని అందుకే మరి తీసేసింది, అది తెలీదు. లేకపోతే ఇంకేమన్నా వాళ్ళ ప్లాన్లు ఏమైనా ఉండి ఉండొచ్చు సార్, మేబీ నేను అనుకుంటున్నాను అట్లా. అంతే కదా సార్, ఎందుకంటే యాక్చువల్ అయిపోయింది కదా, మేమంటాం కదా మనం అయిపోయిన దాన్ని వెనక తిరిగి చూసుకోవడం ఎందుకులే అన్నట్టుగా. అంటే డబ్బు వచ్చింది, తిన్నాము, తాగినాము, ఎంజాయ్ చేసినాము, లేకపోతే ఏదైనా కొనుక్కున్నాము, అయిపోయింది కలాస్. ఇక మళ్ళా నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను అని బాధ కలగడం, ఒకసారి బాధ కూడా కలుగుతాను. నేను 10 లక్షలు సంపాదించాను, 10 లక్షలు సంపాదించాను, మరి అకౌంట్ లేవే, అయిపోయినాయి. ఏమంటారు సార్, కరెక్టేనా సార్? సో దట్ ఈస్ బెటర్ దెన్ ఏంటంటే ఫర్గెట్, అంటే మర్చిపోదాం దాన్ని. ఎట్లా అయిపోయింది కదా, చేసింది అయిపోయింది, తిన్నాం అయిపోయి తీసుకున్నాం కలాస్, అంటే ఇక మర్చిపోవాలన్నమాట. ఆ విధంగా మరి చేసిందా, లేకపోతే కొన్ని వాళ్ళ యొక్క సిస్టమ్ ఇష్యూ కూడా మేబీ ఉండొచ్చేమో, అలా మేబీ ఐ డోంట్ నో, ఏదైనా కావచ్చు. సో అందుకని చెప్పేసి ఎవరికైతే 150 వచ్చిందో ఇప్పుడు అది వెళ్ళిపోయినాయి, కరెక్టే అంటే సిస్టమ్స్ తీసేస్తుంది. బట్ ఇంది మూలంగా కొంతమంది ఏమనుకుంటున్నారంటే సార్, ఇప్పుడు సపోజ్ మీరు ఒక పీవీసీలు మీ దగ్గర పెట్టుకున్నారు, మీ దగ్గర స్క్రీన్ షాట్ ఉందా అంటే లేదు. సో అనుకోకుండా మీరు ఎవరికైనా పంపించారో మీకే ఐడియా లేదు. సో అందులో 5, 10 కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఉన్నదానికంటే తక్కువ అనిపించేసరికి ఇక్కడ సిస్టమ్ 150% తీసేసిన దానికి. సో ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ, అరే నాకు మొన్న 20 పీవీసీ మెటల్ ఉండే, మిస్ అయినాయి లేవే. అరే అది ఎగ్జాక్ట్లీ అంటే అట్లా ఊహకు సార్. ఏమంటే సిస్టమ్ లో ఇప్పుడు నిజంగా మాట్లాడుకుంటే మాత్రము సార్ 99 ఇప్పుడు 100% లో 99.99999 నెగిటివ్, అంటే అట్లా మన జనాల్లో. సో అందరికీ అలా ఉంది, ఎందుకంటే మనం ఫ్రాంక్లీ మాట్లాడుకున్నాం సార్, ఎందుకు మన సిస్టమ్ వ్యక్తులమా, అలా ఉంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సార్, తో వచ్చారా అంటే పాయరా అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఒకడు ఒక చిన్న రాయి వేస్తే వాడు పెద్ద బండని ఎత్తాడు, వాడు ఇంకోటి పెద్ద వేస్తే ఇంకొకటి పెద్ద గుండు తీసుకొచ్చేస్తాడు. అంటే అది ఏంటో మనకు తెలీదు, ఎవడో వేస్తున్నాడు అని చెప్పేసి మనం కూడా వేస్తున్నాం మళ్ళీ, అంతే తప్ప అక్కడ ఏం జరిగింది కాదు. అంటే తానా అంటే తందానా. సో ఇట్లా మరి ఇప్పుడు ఇది తీసేశారు. ఇప్పుడు మీరేం చేశారు, నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది కనుక ఏది పోయిందో నాకు తెలుసు. బట్ మీ దగ్గర కూడా స్క్రీన్ షాట్ ఉంటే కనుక ఆ సిస్టమ్ ఏది తీసేసిందో, అందులో నుంచి ఏది వెళ్ళిపోయిందో మీకు తెలుస్తుంది.
బట్ ఇక్కడ నీకేముంది సార్, ఈ సిస్టమ్ మీద నెగిటివిటీ ఉంది. సో పూర్తిగా నెగిటివిటీ ఉంది. నువ్వేమనుకున్నావు 102 ఉండేనో నీ దగ్గర 120 మెటాలు ఉండేనో నాకు తెలియదు. బట్ ఈ రోజు చూస్తే అది 100 మెటాలు ఉన్నాయనుకుంటున్నావు, లేకపోతే 102 ఉన్నాయనుకుంటున్నావు. కానీ నీ మనసులో ఏముండే 120 ఉండే. అది ఇంకో 18 ఏమైనా సరే మెటాలు మరి సిస్టమ్ తీసేసుకుంది. సో ఈ రోజు ఒక వీడియో కూడా చూశాను. ఎందుకు ఇది మాట్లాడుతున్నా అంటే యాక్చువల్గా మాట్లాడకూడదు, అందరూ ఎవరు భయపడద్దు, వినండి. కొంతమంది ఏమనుకుంటున్నారు, Yes, sir. రాజేష్ సార్ మానవ సైకాలజీ సూపర్ చెప్పారు సార్. కరెక్ట్ అంతే కదా సార్, మామూలు ఇది. ఎందుకంటే తానా అంటే తందానా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇప్పుడు నేను వేరే కాన్సెప్ట్ కూడా వర్క్ చేస్తున్నాను సార్, మీకు అబద్ధం ఆడేందుకు. సో దాని మీద నాకు ఎక్కడి లేని నమ్మకం. అంటే ఎట్లా నమ్మకం అంటే, సో నాకు చెప్పే వాళ్ళు ఎలా ఉన్నారంటే చెప్పన్నా సార్, ఇట్స్ రియల్లీ సార్, మీరు 10,000 పెట్టి ఒక ఐడి వేసుకున్నారు కదా, ఆ ఒక్క ఐడి ఉంటే సరిపోతుంది, నువ్వు ఈ రోజే పని చేయి. ఇట్స్ రియల్లీ సార్ అలా చెప్పారు. అంటే సైకాలజీ ఏంటి మరి, ఇప్పటి వరకు నీకు ఏమైనా నచ్చాయా అంటే, ఇప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు సార్ అంటే దగ్గర 4 నుంచి 5 సంవత్సరాలు. మరి ఈ వరకు 1 రూపాయి నువ్వు సంపాదించావంటే లేదు, 1 రూపాయి కూడా రాలేదు. బట్ తనే చెప్తున్నాడు నా ప్లాన్, నో 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 డోంట్ వర్రీ. ఇప్పటికి కూడా అదే మాట అంటాడు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా డోంట్ వర్రీ. అరే సార్ మీరు అన్నారు, నేను 2019 డిసెంబర్లో మీరు 2020లో మొత్తం క్లోజ్ అవుతుంది, డిసెంబర్లో వేసేసుకుంటే 10,000 పెట్టండి అంటే సరే అన్నాను. మీరు అన్నారు 4 నెలలు, వచ్చిన సంవత్సరం 4 నెలలు అయిపోద్ది అన్నారు సార్ అంటే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం అంటాడు. ఇంతే, ఇంకేమనాలి అతను, ఏమనాలి సార్. సో మళ్ళీ మొన్న ఏం చేశారు, ఎగ్జాంపుల్గా తీసుకుంటే మళ్ళీ ఒక 10,000 13,000 పెట్టాలి సార్ ఖచ్చితంగా అన్నారు. సో సరే మరి 5 సంవత్సరాలు సార్, ఇప్పటికే 4 సంవత్సరాలు ఏం రాలేదు కదా సార్. నో డోంట్ వర్రీ, మనకు మొత్తం ఒకేసారి వస్తుంది. లెక్కలు పెట్టుకోవడానికి టైం ఉండదు. ఓకే సరే వచ్చు, మళ్ళా చేసాము. సో అది వచ్చిన వెంటనే ఏమైంది, కింది వాళ్ళ నుంచి వెళ్ళి ఏదో సంథింగ్ వచ్చినాయి, సో దాన్ని విడ్రాల్ పెట్టండి సార్, మీకు తెల్లారే అయితే అన్నారు సార్. అంటే వచ్చింది కూడా అది, అంటే దాని అర్థం ఏంటి, ఎంత వస్తుంది, అది కూడా 10,000 బిలోనే వస్తుంది. అంటే ఇప్పటివరకు మనం ఎంత పెట్టాము, 23,000. సో 20 బిలో మనకు వస్తుంది, వస్తే కూడా. బట్ అది 9వ నెల 4వ తారీఖు పెట్టాను, ఇప్పటివరకు రాలేదు. అంటే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు చెప్పేది 3 నెలలకు ఒకసారి 4 నెలలకు మీటింగ్ కూడా చేస్తారు. మళ్ళీ నో నువ్వు వర్క్ కూడా బంద్ చేయంటారు. అయ్యో నాకు అది తలకాయ పట్టుకుంటున్నాను, నాకు అది ఇప్పటివరకు మెంటల్ వచ్చేస్తుంది అది గుర్తుపట్టుకుంటా. అంటే నిజం సార్, ఇది నాకు జరిగింది చెప్తున్నాను. జనరల్ గా మనం వేరే సిస్టమ్ గురించి మనం తప్పుగా ఎక్కడ మాట్లాడకూడదు, ఒక వ్యక్తి గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు. ఇది నా సైకాలజీ. ఇది మీరు కూడా ఎవరేమైనా అంతే, మనం ఒక వ్యక్తి గురించి మనం తప్పుగా ఎప్పుడు మాట్లాడకూడదు, ఒక సిస్టమ్ గురించి కూడా ఇంకో సిస్టంలో మనం తప్పు మాట్లాడకూడదు, యాజ్ ఇట్ ఈస్ మాట్లాడాలి, అంతేగాని తప్పు మాట్లాడకూడదు. సో ఇట్స్ ట్రూ, ఇది నాకు జరిగింది. బట్ ఇక్కడ మీకు నేను స్క్రీన్ షేర్స్ కూడా చూపించచ్చు, కానీ బట్ ఏమైతే అక్కడ సిస్టమ్ పేరు తెలుస్తుంది, తర్వాత సో మనము దాన్ని తప్పుగా మాట్లాడిన వాళ్ళం అవుతాం. అంటే ఎదుటి వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఇంకా నేను అది చేసిన దాంట్లో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చేమో, అరే నువ్వు పర్లవేన్ వెరీ గుడ్ అని చెప్పు, నీ ఇష్టం అది, పీవీసీ గుడ్ అని చెప్పు, నీ ఇష్టం అది, బట్ నన్ను ఖరాబ్ అని చెప్పడానికి నువ్వెవరు? ఎస్ కరెక్ట్ కదా. సో ఒకవేళ నీకు తప్పు చెప్పాలని అనుకుంటే కొత్తగా ఐడి మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తా సార్, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా సార్. ఇక్కడ ఒకవేళ పీవీసీ నాకు నచ్చట్లేదు, సో నేను 10 మందిని కాపాడాలనుకుంటున్నా అంటే నేనేం చేయాలా సార్? మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? నేనేం చేయాలి సార్? మీరు ఎవరైనా చెప్తారా సార్? చెప్పండి, ఎవరైనా సమాధానం ఇవ్వండి. ఇప్పుడు పీవీసీ బట్టి నాకు నచ్చట్లేదు, నేను 10 మందిని కాపాడాలనుకుంటున్నా, నేనేం చేయాలి సార్? ఏం చేయాలి సార్ గురించి చెప్పడం అని. కానీ ఇక్కడ చెప్పకూడదు, నేను కొత్తగా ఐడి క్రియేట్ చేసుకోవాలా, అది కొత్తగా యూట్యూబ్ లింక్ క్రియేట్ చేసుకోను, లేకపోతే మన దీని ఏమంటారు టెలిగ్రామ్ లింక్ క్రియేట్ చేసి పబ్లిక్ ని గేదర్ చేసుకొని, సో సార్ రండి, సో మనని పీవీసీ మోసం చేస్తుంది. ఏ విధంగా మోసం చేస్తుంది? ఇగో ఈ విధంగా సో మోసం చేస్తుంది, మీరు పీవీసీని చేయకండి, మిమ్మల్ని కాపాడుతున్నాను అని చెప్పాలి. బట్ ఇక్కడ ఇప్పుడు మన మీటింగ్లోకి వచ్చి, సార్ మీది పీవీసీ ఖరాబ్, మీరు
పీవీసీ చేయొద్దు అంటే నేనేలా ఒప్పుకుంటా సార్? నేను ఒప్పుకుంటాను సార్, మీరందరూ ఒప్పుకుంటారు, నేను ఒప్పుకుంటాను, మీరందరూ ఒప్పుకుంటారా సార్? ఒప్పుకుంటారా మీరందరూ? మనం చేసేది యాక్సెప్ట్ చేయం కదా సార్ అలాగా. సో నీకు తప్పు అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దానివల్ల శంకరరావు సార్ కావచ్చు, లేకపోతే వెంకటేష్ సార్ కావచ్చు, లేకపోతే రామతేజ్ సార్ కావచ్చు, లేకపోతే ఇంకోసారి కావచ్చు పీవీసీ ఖరాబ్ అనుకుందాం. నో ప్రాబ్లం. ఇది నాది కాదు, నీది కాదు. నువ్వేం చేయాలంటే ఒక లింక్ క్రియేట్ చేయి. ఏది యూట్యూబ్ లింక్ క్రియేట్ చేసి పబ్లిక్ ని గేదర్ చేసి సో మీరు కోర్టు మీటింగ్ పోతున్నారు, వాళ్ళు తప్పు చెప్తున్నారు, ఇట్స్ ఓకే, అక్కడ చెప్పుకో. నెక్స్ట్ పీవీసీ మీరు చేయొద్దు. వాళ్ళు అడుగుతారు అప్పుడు ఎందుకు చేయొద్దు సార్? సో నీ దగ్గర కారణాలు ఉంటాయి, కారణం సో అండ్ సో కారణాలు చెప్పి నువ్వు అక్కడ వాళ్ళకి పాపం వాళ్ళని కాపాడు అంటే నువ్వు వాళ్ళకి మేలు కోరుకున్న వాడివైతే అక్కడ చెప్పు. ఇక్కడికి వచ్చి రైట్ ఇది పీవీసీ కరెక్ట్ కాదు, పీవీసీ ఎందుకు, నువ్వు పీవీసీ గురించి ఎందుకు మంచిగా చెప్తున్నావు అంటే నేను ఊరుకుంటాను సార్. ఎందుకంటే ₹4 పీవీసీ నుంచి సంపాదించుకుంటున్నాను, డౌన్ లైన్ నుంచి కాదు, పీవీసీ నుంచి సంపాదించుకుంటున్నాను, డౌన్ లైన్ నుంచి కాదు. సో నేను ఎందుకు నా నోటితో నేను ఖరాబ్ అని చెప్పాలని? సార్ మీరు రియాక్ట్ అవ్వాలా, కరెక్టా కాదా? ఇది అందరు రియాక్ట్ అవ్వండి, ఇది కరెక్ట్ అయితే. లేదంటే తప్పంటే సార్ ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పండి. సార్ కరెక్టే సార్ మీరు చెప్పింది. ఎందుకంటే డౌన్ లైన్ ద్వారా కాదు కదా సార్, మనకి ఇప్పుడు డౌన్ లైన్ పెంచుకున్నా గానీ డైరెక్ట్ మన ఇన్కమ్ మనకే షేర్ చేస్తుంది కాబట్టి కరెక్ట్. ఎస్. సో నెక్స్ట్ లీడర్ మన శంకర్ సార్ వచ్చారు, తాడిపల్లి శంకర్ సార్ కూడా వచ్చారు. ఎస్ సార్ చెప్పండి సార్. మీరు చెప్పేది కరెక్ట్ సార్, చెప్పేది కరెక్ట్. మనము పీవీసీ మెటా నుంచి వెళ్ళి పాల్వాన్ నుంచి వెళ్ళి ఇన్కమ్ తీసుకుంటున్నాం కాబట్టి దీని గురించి మంచి అని చెప్తున్నాం మనం. ఎవరికైతే తీసుకుంటలేరో వాళ్ళు వేరే సెపరేట్ టెలిగ్రామ్ లింక్ పెట్టుకొని అందులో చెప్పండి పీవీసీ మంచిది కాదు అని. ఎందుకంటే మీకు డబ్బులు వస్తలేవు కాబట్టి, డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి మనం మంచిది అని చెప్తున్నాం. అట్లా అక్కడికి ఆ మీటింగ్ నేను వచ్చి నువ్వు ఇట్లా ఎందుకు చెప్తున్నావు అని చెప్పి నన్ను అన్నప్పుడు అప్పుడు మాట్లాడు. అవును సార్. సో మిగతా లీడర్స్ రియాక్ట్ అవ్వండి సార్, ఇది నేను చెప్పింది కరెక్టా? తప్పైతే మీరు కూడా తప్పని అనొచ్చు. కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్ట్. వాటి వల్లే కదా మన ఇలా వాస్తవంగా 3 years 4 years నుంచి నేను బతుకుతుంది దీని మీద సార్. లైఫ్ ఇదండి. సో అలాంటప్పుడు నువ్వు ఒప్పుకుంటావు సార్ ఖరాబ్ అంటే? ఎందుకు ఒప్పుకుంటాం సార్, మనం ఎందుకు ఒప్పుకుంటాం? నేను కూడా చాలా సార్లు చెప్పాను సార్. వాళ్ళు మనకు ఏది కరోనా వచ్చినప్పటి నుంచి వెళ్ళి నేను దుబాయ్ పోవడం బంద్ చేసి ఓన్లీ పాల్వాన్ సిస్టమ్ మీదనే బతికిన ఇప్పటిదాకా. ఎవ్రీ పైసా ఖర్చు పెట్టేది, ఎవ్రీ పైసా పాల్వాన్ సిస్టమ్ పీవీసీ మెటా తప్ప వేరే ఇన్కమ్ సోర్స్ లేదని నేను చాలా సార్లు చెప్తానే ఉన్నా. ఇంత మంచిగా నాకు ఇన్కమ్ ఇస్తున్నప్పుడు నేను ఎందుకు దీని గురించి చెడు చెప్పాలి? దీని గురించి నేను మంచి చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తా. దీంట్లో ఉన్న మంచిని మాత్రమే నేను తీసుకుంటున్నా, చెడును నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. చెడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రిమార్క్స్ అనేది ఇప్పుడు మనం అది సార్, మనం ఏదైనా తొవ్వంటి వెళ్తున్నప్పుడు అక్కడ చెత్త చెదారం ఉంటే దాన్ని తొక్కుకుంటూ వెళ్తాం కదా, దాన్ని పక్కకు తీసేసి వెళ్తా ఉన్నాం. మంచి తొవ్వను చూసుకునే వెళ్తా ఉన్నాం కానీ దాన్ని తొక్కుకుంటూ బాధపడుకుంటూ వెళ్ళట్లేదు కదా. సో ఈ సిస్టమ్ లో కూడా రిమార్క్స్ ఉండవచ్చు, నెగటివ్స్ ఉండవచ్చు, కానీ దీంట్లో అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే పాజిటివ్స్ ఉన్నాయి. దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ఇన్కమ్ సంపాదించుకునే ఆలోచన ఉండాలి కానీ ఏదో రాలేదని రాని దానిపైన కాన్సన్ట్రేట్ చేసి వచ్చేదాన్ని పోగొట్టుకునేది ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు రాజేష్ గారు, శంకర్ గారు, మొన్న నాకు ఎమర్జెన్సీగా ఒక 5,000 అవసరమైంది సార్. ఎవ్వరు నాకు ఇచ్చే పరిస్థితి లేదు. అర్జెంటుగా డబ్బులు కావాలి ఒక ½ an hour లో. మా బాబుకు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఫోన్ చేస్తే పీవీసీ మెటాని సేల్ చేసి 5 నిమిషాలు దగ్గర 10 minutes 15 minutes లో నాకు 5,000 కొట్టాడండి. అది యాక్చువల్ గా ప్రాణం మీదకి వచ్చిన ఎమర్జెన్సీ అవసరం 5,000 రూపాయలు. యాక్చువల్ గా 10 minutes 15 minutes లోపల నాకు పంపించేసాడండి మా బాబు. సో అది మీకు ఎలా వచ్చింది అంటే దాన్ని మీరు గ్రాప్ చేసి పెట్టుకున్నారు, మీ దగ్గర ఉంచుకున్నారు, ఉన్నది కనుక మీరు దాన్ని వాడుకోగలిగారు. ఎమర్జెన్సీ ఉపయోగపడతాయని. సో వితౌట్ నీ దగ్గర ఉంచుకోకుండా నాకు సిస్టమ్ కాపాడుతుంది అంటే ఎలా కాపాడుతుంది సార్? అంతే, దగ్గర ఉన్నాయి కనుక
మీ దగ్గర ఉండే కనుక బాబుకి వెంటనే కాల్ చేశారు. సో ఆ సార్కు వెంటనే ఏం చేయాలో తెలుసు కనుక సో అండ్ సో చేశారు, వెంటనే మీకు మనీ ఇచ్చేశారు. అంతే అంతే ఓకే, ఈ విషయంలో కూడా ఈ రోజు మరి మన తాట్మాల శంకర్ సార్తో కూడా ఒక 2 minutes మాట్లాడడం జరిగింది ఈ రోజు. సో అనుకోకుండా శంకర్ సార్ కూడా రిలేటివ్ ఇది, ఎందుకంటే తెలుసు కనుక కరీంనగర్ లోనే నాకు కొంచెం అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అయ్యిండే. సో నేను కరీంనగర్ హాస్పిటల్లో నేను అడ్మిట్ అయ్యాను. సో ఎప్పుడు సార్? అడ్మిట్ అయ్యి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత సో మనీ ₹1 లేదు చేతిలో, ఎందుకంటే అప్పటికే నేను ఇంటికి కొంచెం వెళ్ళి చాలా రోజులు అవుతుంది. సో వేరే డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవని కాదు, బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ మన దగ్గర డబ్బులు చేతులు లేవు. సో అది సో అండ్ సోలో జాగాలో ఉన్నాయి. కానీ అక్కడ ఆ టైంలో మీకు చెప్పాను కదా సార్, ఇది మనము ఇంటర్నల్గా మనము సెప్టెంబర్ అండ్ అక్టోబర్లోనే మనము నవంబర్ లోపే ఇంటర్నల్లీ మనం పీవీసీ మీట్ అమ్ముకుంటున్నాం. గుర్తుందా కదా సార్? మీ అందరికి గుర్తుంది కదా సార్? సో ఆ ప్లేస్ లో నా దగ్గర కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా మనీ లేదు నా దగ్గర. నాకు 2.5 lakh ఖర్చు అయింది అక్కడ. అంటే అది ఒక హాస్పిటల్ ఉంటుందని, మంచి హాస్పిటలే. సో అక్కడ నాకు 2.5 lakh ఖర్చు అయింది. నా దగ్గర చేతిలో మనీ లేదు. మా వాళ్ళు కనుక నేను హాస్పిటల్లో ఉన్నాను కనుక ఎవరి దగ్గర అడ్జస్ట్మెంట్ చేస్తారు, బట్ వాళ్ళకు నేను పే చేయాలా. బట్ ఇక్కడ వాళ్ళకేం తెలుసు, నా దగ్గర మనీ ఉందని తెలుసు. అంటే మనం మెదలికని బట్టి వాళ్ళకి తెలుస్తుంది. సో మనం ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నాం అన్న విషయం వాళ్ళకి తెలుసు కనుక సో వాట్ టు డూ, నేను ఏం చేయాలి ఆ టైంలో? ఇప్పుడు మీకు ఏదైతే 5,000 అవసరం వచ్చిందో అక్కడ నాకు 2.5 lakh అవసరం. సో నేను ఏం చేసిన ఇమీడియట్లీ, సో నాకు పానం లేసి వచ్చినంత, అంటే హాస్పిటల్ నుంచి వచ్చిన అది ఓకే, బట్ ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత నాకు ఏంటంటే వర్రీ ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళకు మాట ఇచ్చారు మా వాళ్ళు. సో నేను హాస్పిటల్లో ఉంటే నేను ఎవరిని అడగరాదు, నాకు ఏది చెప్పకుండా వీళ్ళు ఏదో చేశారు, అది నేను చెప్పకూడదని చెప్పట్లేదు. దెన్ నన్ను తీసుకొచ్చారు, బయటకు అయిపోయింది, నేను మంచిగా అయిపోయింది. బట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ నాకు వర్రీ ఏంటి, సో నేనేం చేయాలి ఇప్పుడు? వీళ్ళు మాట ఇచ్చారు అక్కడ, నేను ఎలా దాన్ని పే చేయాలా? సో ఎలాగోలా పే చేయాలా? సో అక్కడ గ్రూప్స్లో చూస్తుంటే, గ్రూప్లో ఇంకా మనకి అప్పటికి వాట్సాప్ గ్రూప్ చేస్తే మనం అంతా ఇదంతా రియాక్ట్ అయ్యేది. సో దెన్ వాళ్ళు అక్కడ ఆల్రెడీ నాకు తెలియకుండానే ఆ టైంలో హై అవ్వడము, పీవీసీ మీట్ రేట్ హై అవుతుంది ఆ టైంలో. నెక్స్ట్ P2P అమ్ముకుంటున్నారు, అంటే P2P అమ్మడం జరుగుతుంది. సో అక్కడ అప్పటికి నేను మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, నేను చాలా ఎక్కువనే చేసి ఉన్నాను ఫస్ట్ రోజే. సో నాకు రోజు మెటల్ రిలీజ్ అవుతున్నాయి. వావ్, అప్పుడు నాకు ఏం వచ్చిందంటే నిజంగానే నాకు అంటే నిజంగా ఆ హాస్పిటల్కి వచ్చిన దానికంటే ఇక్కడ నాకు ఇది మరి పీవీసీ మెటాలు ఇప్పుడు సేల్ అవుతుందని తెలిసి, మళ్ళీ రేట్ కూడా హై అయిందని తెలిసేసరికి పానం లేచి వచ్చినంత, అంటే పోయిన వాళ్ళం లేచి వచ్చినంత ఆనందము అక్కడ వేసింది నాకు. సో నేను వెంటనే 2,75,000 రూపాయలకు సంబంధించిన పీవీసీ మెటాను నేను సేల్ చేయడం జరిగింది. సేల్ చేసి సో ఎవరైతే మా వాళ్ళు తీసుకొచ్చారో అక్కడ వాళ్ళకి ఇచ్చాను. ఈ రోజు అదే నేను ఇక్కడ మన శంకర్ సార్, నేను మీతో పొద్దున ఉదయం 2 నిమిషాలు మనం మాట్లాడాం కదా, ఆ టైంలో నేను మీతో షేర్ చేసుకున్నాను, రైట్? అవును సార్, అవును. సో ఇది సార్ ధనమైన శంకర్ సార్, మీకు కూడా ఇప్పుడు మీరు ఆ మాట అన్నందుకు నాకు ఈ మాట గుర్తొచ్చింది సార్. అసలు ఇంకొక విషయం సార్, చెప్పండి సార్. మా పాప పెళ్లికి మన మీటింగ్ లోనే సార్ ఒకళ్ళు ఉన్నారు, నాకు 5 lakhs ఇచ్చారు సార్ మన పీవీసీ మెటాల్ అన్న డౌన్ టీమ్ లో వాళ్ళు. 5 lakhs నేను వీడి ద్వారానే తీర్చేసాను సార్. వాళ్ళ ఇది చేసి P2P పీవీసీ నుంచే 5 lakhs సార్. ₹2 కాదు, 5 లక్షలు. ఇప్పుడు ఇందాక ఏఎస్ఐ గారని ఇందాక బాబు అన్నాడు చూడండి, క్రైటీరియా 2 ఆయన 2 lakhs అడ్జస్ట్ చేసి 2 lakhs పీవీసీ మెటాని వాళ్ళకి ఫార్మింగ్ చేశాను. అంటే మొత్తం 4 members దగ్గర 5 lakhs తీసుకున్న 5 lakhs తీర్చేసాను సార్ అప్పుడే. మరి ఇటువంటి ఒక లైఫ్ కి ఉపయోగపడింది సార్ అది. మళ్ళీ ఈ విషయానికి వస్తే, మనం పోయిన సంవత్సరం కండక్ట్ చేసిన సెమినార్ నాకు 6 లక్షలు సార్, 6 లక్షలు 6 లక్షలు పీవీసీ మెటాతోనే నేర్పేసింది నేను. చూసారా? అవును, 6 లక్షలు పీవీసీ మెటాతోనే నేర్పేసిన. అదే పీవీసీ మెట లేకపోతే 6 లక్షలు నాకు బర్డెన్ అవుతుండే కదా. అంతే కదా, చాలా బర్డెన్ అవుతుంది. వడ్డీ కూడా మనకు పెరుగుతుంది సార్. అలా అయితే మనం తెచ్చిన వాళ్ళ దగ్గర ఇవ్వాల్సి వస్తుంది. మనము కట్టగలం కనుకనే మనకు వాళ్ళు ఇచ్చారు. సో మనం వాళ్ళ యొక్క మనసును మనం 6 లక్షలు కూడా ఓన్లీ 3 months లోపలనే క్లియర్ చేసిన సార్. 3 months లోపట్నే ఇది కదా మీటింగ్ అయిపోయిన తర్వాత 3 months లోపట్నే. సో అది ఎలా పాసిబుల్ అయింది? నేనే ఆశ్చర్యపోయినా. ఈ 15 లక్షల మీటింగ్ నేను ఎట్లా కండక్ట్ చేసినా నాకే ఆశ్చర్యం వచ్చింది. చూసారా? ఉన్నది సార్, పవర్ ఉన్నది.
కానీ దాన్ని గుర్తించే ప్రాబ్లం. వాళ్ళకు తెలుస్తుంది, ఆ గుర్తించని పవర్ నువ్వు వాళ్ళకు ఆ విధంగా. గుర్తించి దాన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి ఉంటుంది. అవునవునవును. సో ఇది సార్, ఇది ఎందుకంటే ఇక్కడ మనము ఇప్పుడు ముగ్గురం మనం మాట్లాడాము. సో వీటిల్లో రెండింటికి సంబంధించిన మెడికల్, ఈ మెడికల్ సంబంధించిన మనం తప్పుగా ఎప్పుడు మనము చెప్పకూడదు. ఎందుకంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు. సో ఏదైనా తప్పు జరిగితే మరి నీకు మళ్ళీ నువ్వు అబద్ధం చెప్పావు కనుక నీకు అది జరిగే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి నేను పార్ట్నర్స్ మేము ఎవరిని కూడా మానిప్యులేటింగ్ అంటారు దీన్ని. మ్యానిపులేటింగ్ చేయడానికి మాకు అవసరం లేదు. ఎవరిని మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. తెలుగులో ఏమంటారు సార్ దీన్ని? సార్ ఎవరైనా చెప్పండి సార్. ఈ మ్యానిపులేటింగ్ చేయాల్సిన మాకు అస్సలే లేదు. ఇట్స్ ట్రూ. మేము ఇప్పుడు ఏదైతే షేర్ చేసుకున్నామో ఇది ట్రూ అన్నమాట. సో మానిపులేటింగ్ మనం తెలుగులో మంచిగా అంటారు సార్. ఏమంటారు సార్ మనము? కాశీ వెంకటేశ్వర సార్. ఓకే చెప్పండి సార్. ఓకే సో కాశీ సార్. ఓకే శ్రీనివాస్ సార్ వచ్చారు. ఓకే చెప్పండి సార్. నమస్తే సార్. అదే ఆశ Yes. కల్పించడం లేదంటే ఇంకోటి కూడా ఉంది. ఆశ, నాకు తెలిసి ఆశ కల్పించడం అనేది అది కాదు సార్, ఇంకొకటి ఏదో ఉంది ఈ తెలుగులో అంటే మంచి. తారుమారు చేయడం అంటారు సార్. అదే రైట్ మనసులను మభ్య పెట్టడము, తారుమారు చేసి ఏదో తారుమారు లాక్క చేయడం రావడము. అంటారు. రైట్, ఏదో తారుమారు చేయడం ఇలాంటివి కాదు. బాలకృష్ణ సార్ కూడా మభ్య పెట్టడం చెప్తారు. అంటారులేండి. మభ్య పెట్టడం, Manipulate రైట్. మభ్య పెట్టడం. మానిపులేట్ అంటే మభ్య పెట్టడం, కరెక్ట్ సార్. ఇది 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 కరెక్ట్ వచ్చింది ఇప్పుడు. అంటే మీరందరినీ తప్పవటం అని కాదు, ఇది కరెక్ట్ సార్. మభ్య పెట్టడం, పబ్లిక్ ని మభ్య చేసి మాయ చేయాల్సిన అవసరం మాకు అస్సలే లేదు. సో అద్దు కూడా ఈ పీవీసీలో మనము ఇంకొకరిని మభ్య పెట్టాల్సిన అవసరమే లేదు. ఒక్కొక్కరిని మనము మానిపులేట్ చేసి ఇందులోకి ముగ్గులోకి దించడము ఇలాంటివి మనకు అవసరం లేదు. సో మనం ఇలాంటివి తప్పుడు ఆలోచనలు కూడా షేర్ చేసుకోకూడదు. సో దీస్ ద థింగ్స్. ఇది మాకు ఎలా కాపాడింది మరి 2 లక్షలన్నర ఇక్కడ నన్ను, అక్కడ 6 లక్షలు ఆ సార్ని, ఇక్కడ మన దగ్గర 6 లక్షలు మళ్ళీ ఈసారి కూడా శంకర్రావు సార్ కూడా. అంటే ఇవి ఎలా సాధ్యమైంది అంటే తను నమ్మి చేసుకున్నారు, ముందుకెళ్తున్నారు కనుక నీకు అవసరమైనప్పుడు నిన్నది కాపాడింది. కానీ ఇప్పుడు ఇలా కాకుండా ఇది కరెక్ట్ కాదు, ఇది వేస్ట్, వీళ్ళు పీవీసీ వాళ్ళు పార్లమెంట్ నుంచి కూడా అలాగే అంటున్నారు, వీళ్ళు ఫ్రాడ్, వీళ్ళు ఇది జరగదు పోదు దాన్ని మనకు తీసుకొచ్చి పెడుతున్నారు అని అలా అనుకొని ఈ సారు కానీ నేను కానీ తాటకొండ శంకర్ సార్ కానీ లేకపోతే ఈ మన ధనకొండ శంకర్రావు సార్ కానీ వాళ్ళు అలా చేసుకోకపోతే, నిలువ ఉంచుకోకపోతే, అలా నిలువ ఉంచుకోకపోతే అది కాపాడేదా? సో ఇక్కడ చాలా రోజులు అవుతుంది. ఎంఎస్ సార్ సార్ కూడా వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. నేను పీవీసీ టోకెన్లు 1 lakh తో పర్చేజ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టార్టింగ్ రోజున సిస్టమ్ డౌన్లోడ్ చేయలేకపోయాను. సెకండ్ డే కొన్నాను. కొన్ని మొత్తం తీసుకుంటా వచ్చి స్టాక్ స్టోర్ చేసుకుని నా 5 అకౌంట్లు ప్లస్ నా అకౌంట్ మొత్తం 6 అకౌంట్లు సెకండ్ చేయడం జరిగిందండి. అది కొద్దిగా network లో జేబులో ఉంటారు. ఒక్క రూపాయి పెట్టకుండా వచ్చిన టోకెన్స్ తోనే 6 అకౌంట్స్ ని టోకెన్ ఫార్మింగ్ చేసి సెకండ్ క్రైటీరియా చేసుకోవడం జరిగిందండి. అది మనం Wow. సెకండ్ క్రైటీరియాకి వెళ్ళాలంటే మనం ఓన్ మనీ పెట్టాలంటే 4 to 5 lakhs పెట్టాల్సి వస్తుందండి. అలా కాకుండా 5 lakhs నేను సేవ్ చేసుకున్నట్టే కదా, మనం దీంట్లో Yes. సంపాదించుకున్నట్టే. 1 lakh సో మీరు ఎక్స్ట్రా పెట్టకుండా కొని మీరు ఏం చేశారంటే మీరు ఎక్స్ట్రా మళ్ళీ పెట్టకుండా దాన్నే మల్టిపుల్ చేశారు. మల్టిపుల్ చేసి అవును అది కూడా మీరు సంపాదించుకున్నట్టు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు 5 మేము lakhs బయట సేవ్ కదా. తీసుకున్నట్టు లెక్క. అవును. మీరు ఒక 5 to 6 lakhs సేవ్ అయినట్టు కదా. అవునండి. అట్లాగే మన తాటిపాలెం శంకర్ గారు ఈ టోకెన్ ఫార్మింగ్ రాకముందు నేను 3.5 లక్షలు సంపాదించాను. క్వాడ్ వరకు చేసి 3.5 లక్షలు హార్డ్ గా సంపాదించాను. ఆ డబ్బులతోనే నేను డైలీ మార్కెట్ చేయడం కానీ, ఖర్చు పెట్టుకోవడం కానీ, ఫ్యామిలీ కొట్టడం కానీ చెప్పిన మాట నాకు ఇప్పుడే గుర్తుందండి. అట్లా మన పీవీసీ మెటా అనేది, పీవీసీ పిలోయిన్ అనేది నెవర్ ఎండ్ సిస్టమ్ అండి. నమ్మిన వాళ్ళకి నమ్మినంత, కష్టపడిన వాళ్ళకి అనంతమైన ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. అన్లిమిటెడ్ ఇన్కమ్. 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అనేది కాకుండా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి 100% సోర్స్ ఉందండి దీంట్లో. సార్ రాజేష్ గారు 3 months నుంచి బిఎన్బిలకి నేను దగ్గర 2 lakhs వాడి ఉంటా సార్. బిఎన్బిలకు రూపాయి నా జేబులో పెట్టలేదు సార్. ఈ టోకెన్లేనే
సేల్ చేసి వాటి నుంచి ఇప్పుడు 2 లక్షలు పెడితే నాకు అక్కడ 10 లక్షలు వచ్చి ఉన్నాయండి అవి. చూసారా? This is the 2 this is the lakhs thing, sir. బిఎన్బిలు సార్ వాడి ఉంటాను నేను. మొత్తం ఈ టోకెన్లు అమ్మి నేను వాటితోనే మళ్ళీ చేస్తున్నానండి ఫార్మింగ్. చూసారా? ఇది మనకి మరి రిలీజింగ్ పవర్ పవర్ అంటే ఎక్కువ ఉంది కాబట్టి మీరు టోకెన్స్ అమ్ముతున్నారు సార్ శంకర్ అదే గారు. అదే ఇప్పుడు ఆ శంకర్ సార్ కి రిలీజింగ్ పవర్ ఉంది కనుక అలా నడిచింది. అదే మన లాంటి వాళ్ళమైతే అవి దానికి సరిపోవు. మన దగ్గర ఉన్న టోకెన్లే బిఎన్బిలకు సరిపోవు. రిలీజింగ్ పవర్ అదే వాడడానికి అర్థం. ముందు స్టోరేజ్ మీకు ఎక్కువ అంత చేసింది. ముందు కూడా చెప్పాను సార్, ఈ గల్ఫ్ లో గానీ ఈ అవునవును. పెట్రోల్ బాయిల్ తీసినట్టు 40 బాయిల్ తీసా సార్. ఇప్పుడు నిండిపోయిన ఈ బాయిల్ ఇప్పుడు అదే 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 తీర్చడానికి లేదు అదే. కాబట్టి ఉన్నాయట. మీరు అలా చేశారు అంటే అదే సార్. మీరు ఏంటంటే మీరు గ్రాప్ చేశారు, నిల్వ చేశారు. దట్ ఇస్ ద థింగ్స్. అది అవును. ఆలోచన విధానం, మీ ఆలోచన విధానం అలా ఉంది. సో మీ నమ్మకం అలా ఉంది. మీ నమ్మకం మిమ్మల్ని నడిపించింది సార్. ఎస్. మీ నమ్మకం మిమ్మల్ని, అందుకే నేను పదే పదే పాజిటివ్ తో ఉండండి, నమ్మకంతో ఉండండి. సో నమ్మకం ఉంటేనే ఉండండి, లేకపోతే లేదని కూడా అప్పట్లోనే అందుంటే. ఎందుకంటే అప్పుడప్పుడు అందరిని హర్ట్ చేయకూడదని అలా గట్టిగా చెప్పి వెళ్ళాలని కాదు, కానీ నా ఉద్దేశం, నా ఇంటర్నల్ ఆలోచన అదే. నమ్మకం ఉంటే చేయండి, లేకపోతే వదిలేసేయండి పూర్తిగా. ఎందుకంటే అటు 20 ఇటు 20 కాకుండా. టోకెన్లు ఈ రోజు అమ్మాను అనుకోండి సార్. ఈ రోజు అమ్మితే 100 టోకెన్లు లోన్కి వస్తాయండి. 20 టోకెన్లు బయటికి వెళ్తే నాకు 100 టోకెన్లు లోన్కి వస్తాయండి ఆ ఫార్మింగ్ ద్వారా. అవునవునవును. అంటే వీటిని అక్కడ యూటిలైజ్ చేసి మీరు బిఎన్బికి యూటిలైజ్ చేశారనమాట. అక్కడ మనకు వస్తుంది కదా. అంతే అంతే నేను అవును. చేసింది అయితే. ఇప్పుడు అన్ని మీలాంటి వాళ్ళు భోజనం అట్లా చేస్తే తప్పులేదు సార్. సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అలా చేస్తే తప్పులేదు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకి వచ్చేదే 1-2 పీవీసీ మెటాలు, వాటిని వాళ్ళు మార్చుకుంటే చేయకూడదులేండి తప్పు. అది. వాళ్ళు అలా చేయకూడదు అనమాట. అందుకే వాళ్ళు అప్పుడు నేను చేయకూడదు. చెప్పేవాడిని, ఎవరు కానీ పీవీసీ మెటాను మార్చి అలా వాడకండి అని చెప్పేవాళ్ళని. అందుకే అనమాట. సో మీలాంటి వాళ్ళకు నో ప్రాబ్లం అది. ఎందుకంటే మీది వేరు, అదంతా మీది ఒక విధి విధానం వేరు. మీ దగ్గర 50 అకౌంట్లు ఉన్నాయి. సో వాటిని మీరు చూసారు కదా. 20 అమ్మేస్తే 200 వస్తున్న లోపలికి ఇంకేం కావాలి. అవును. సో అటువంటి వాళ్ళకు నో ప్రాబ్లం. రామ్ సార్ మాట్లాడండి. రామ్ సార్ ఏదో మాట్లాడుకుంటున్నారు. సార్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. ఎస్ అంటే ఒక నేను పర్టికులర్ గా మీరు చూసారు సార్, మొన్న నేను చెప్పిన 2-3 సెషన్లు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేసింది సైకాలజీ ఆఫ్ మనీ గురించి, మనీ వర్కింగ్ ఎట్లా జరుగుతుంది అని. ఈ 2 పాయింట్లు ఎందుకు చెప్పానంటే అసలు ఆ సబ్జెక్ట్ కి మనకి రిలేషన్ ఎక్కడో దూరం ఉంది. మన క్రిప్టో మార్కెట్ కానీ మనీ ఫామ్ లో వేరే ఉంది. కానీ నేను పర్టికులర్ గా టాపిక్ తోటి ఎందుకు స్టార్ట్ చేశానంటే మన దగ్గర మనీ ప్రపంచంలో ఎలా పర్సంటేజ్ ప్రకారంగా ఎలా డబ్బులు సంపాదిస్తున్నారో తెలీదు. ఇది తెలుసుకుంటారని చెప్పి నేను మీటింగ్ లో అంత పర్టికులర్ గా చాలా మ్యాటర్ రాసిన, అంత కన్వే చేయకపోయినా ఆఫ్ ద నాలెడ్జ్ షేర్ చేసుకున్నా అని నేను అనుకుంటున్నా. కానీ సార్ నాకు చెప్పాను కదా సార్, నేను మొన్న 30 నుండి 40 కాల్స్ వచ్చేసారు. ఆల్మోస్ట్ గా 30 నుండి 40 కాల్స్ వస్తే అందరికి ఒకటే డౌట్ సార్. అందరికి ఒకటే డౌట్, ఏంటి సార్ మ్యాటర్ ఏంటిది, ఏంటి సార్ మ్యాటర్ ఏంటిది అంటే పర్టికులర్ గా ఒక ఏదంటే సార్, నమ్మకం లేనిదే మనం ఏం చేస్తాం సార్. ఇప్పుడు మనకి బిలీఫ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దాని మీద ఒక ప్రోగ్రెస్ పెట్టుకొని మనం దాని మీద బతుకుతున్నాం. లిటరల్లీ ఇవాళ మా ఇంట్లో జరిగే ఈ రూపాయి రొటేషన్, మా ఇంట్లో జరిగిన ఏ ఖర్చులకు మాకు వచ్చిన పీవీసీ మెటా నుండే. ఎందుకు దాని రిజల్ట్ చూసాము. మాతో పాటు రికమెండ్ చేసిన వాళ్ళందరికీ కూడా సెల్ఫ్, వాళ్ళు బిఎన్బి ఛార్జెస్ పెట్టకపోయినా మేము మా పర్సనల్ గా పెట్టాం సార్. పర్సనల్ గా మా డాడీ కష్టపడి, ఆయన ఏంటంటే కొంచెం మ్యాథ్స్ లో కొంచెం పర్ఫెక్ట్ ఉంటాడు కాబట్టి లాజిక్ తెలుసు, ఎలా ఎక్కడ ఏది చేస్తే ఏది వచ్చిందని, ఎంత ఛార్జెస్ అవుతాయి, ఎంత ఖర్చు చేస్తున్నామని. ఆయన నా టీంలోనే ఒక 80 మెంబర్స్ తో 90 మెంబర్స్ అకౌంట్స్ ని రొటేషనల్ చేసి ఆ బిఎన్బి ఛార్జెస్ బేర్ చేసాం మేమే. మా సొంతంగా మేమే బేర్ చేసాం. ప్లస్ వాళ్ళ దాంట్లో వచ్చిన 5-10 రొటేషనల్ వాళ్ళ దాంట్లో కూడా కొన్ని చేసాం. ఫలానా రోజు వచ్చినప్పుడు ఏదైనా తీసుకోవచ్చు అనేది మనం వాళ్ళని అడిగి, ఇప్పుడైతే ఏ వద్దు దాంట్లో రొటేషన్ జరగాలని చెప్పి మా పర్సనల్ గా చేసి పెట్టినవి చాలా ఉన్నాయి. వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు దాని ఇంపార్టెన్స్, ఇవాళ తెలీదు, రేపు ముందు తెలిసిద్ది. మనకి తెలుసు దాని రిజల్ట్, వాళ్ళు ఇంకా తెలుసుకోవట్లేదు. అలాగా ఆ చెప్పిన మీటింగ్ లో సార్ ప్రతి ఒక్కరికి ఎలా ఉంటది, ఏంటి మీటింగ్ మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు క్వశ్చన్స్ అడగండి సార్, ఇలాంటి టైంలో క్వశ్చన్స్ అడగండి, దానికి ఆన్సర్స్ మనం డిస్కషన్ చేసుకుందాం. పర్సనల్ గా ఫోన్ చేసి అడిగారు కదా సార్, నేను ఒక సమాధానం అడగాలి.
ఇక్కడ అడిగితే మీకు ఎందుకంటే హోప్స్ వస్తుంది. ఎస్ సార్, ఏంటంటే ఒకరికి కాకుండా 10 మంది ఒకరిద్దరి ద్వారా 100 మంది తెలిసిపోతుంది. ఎస్, మీరు కరెక్ట్ సార్. ఏంటంటే ఇప్పుడు మీ ఐడియాలజీ ఒకలా ఉంటది, ఒక ఐడియాలజీ చెప్పగలుగుతాం మన వెంకట్ గారు ఇంకొకరు చెప్తారు. ప్రోగ్రెస్ ఎవరికి అర్థమైన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు హెడ్సెట్ సార్, మీరు హెడ్సెట్ పెట్టుకున్నారా? మీరు హెడ్సెట్ పెట్టుకుంటున్నారు, అది ఏమైందంటే తాపకోసారి ఆ డివైస్ ఏదైందో అప్పుడప్పుడు మధ్యలో ఏమంటారు దాని రేడియోలో క్రిక్ సౌండ్ వస్తుంది అనమాట. అర్థమవుతుంది, వస్తుంది, అర్థమవుతుంది, వినబడుతుంది, కాకపోతే ఆ సౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు క్లియర్ ఉంది. అదే సార్, అయితే మనం చూడండి సార్, ఎందుకు ఇంత డౌట్, అందుకే నేను పర్టికులర్ గా మనీ అనే దాని గురించి ఆ రోజు చెప్పింది అది సార్. ఏంటంటే మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా మళ్ళీ ఒకసారి వీడియో చూడండి సార్. అందరికి కూడా ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ లో ఇప్పుడు అందరూ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, పాయింట్ టు పాయింట్ చూడండి. టీవీసీ మెటా ఫ్యూచర్ ఏంటో నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ నుండి కూడా. మీ ప్రోగ్రామింగ్ లో జస్ట్ ఒక 30-40% మనం చెప్పుకుంది, మనం మాట్లాడుకున్నది దాంట్లో ఇంకా 60% బ్యాలెన్స్ ఉంది సార్, మనం చూడాల్సింది. అయితే ఇంకా ప్రోగ్రెస్ లో ఉన్నాం సార్, ఇంకా ముందు చాలా బాగుంటది మన వాళ్ళందరికి కూడా. ఇప్పుడు మీ ద్వారా, మీ తాడిపమ్మ శంకర్ సార్ ద్వారా, మీ ద్వారా ఏంటంటే కనీసం మినిమం టు మినిమం 100 మందికి మనం హెల్ప్ చేయకపోయినా ఎవరైతే చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్నారో ఒక 20 మంది కన్నా సహాయం అందుతుంది సార్. దాని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీకే చెప్పాలి, తాడిపమ్మ శంకర్ గారికి మీకే థ్యాంక్స్ చెప్పాలి. కనీసం ఇంట్రెస్ట్ ఉన్న 20 మందికైనా అందుతుందంటే అది మీ వల్లనే. ఇంట్రెస్ట్ లేని 80 మంది వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకున్న డౌట్స్ అన్ని ప్రతిరోజు డిస్కషన్ చేసుకుంటున్నాం సార్. ఇంకా ఇప్పుడు కూడా మీరు ఆలోచించుకొని ఇప్పుడు కూడా అయిపోయింది అని అనుకుంటే లేదు సార్, ఇది స్టార్టింగ్ లో ఉన్నప్పుడే మీకు రిజల్ట్ కనబడుతుంది. ముందు ఇంకా భయంకరంగా ఉంటదని చెప్తున్నా వాళ్ళు అర్థం చేసుకోండి సార్. ఇంకా దీనికంటే స్ట్రాంగ్ గా మేము చేసింది ఏం లేదు, మీకు ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నాం సార్. బయట అయితే మీరు చూస్తున్నారు సార్, మన నార్త్ ఇండియాలో కొన్ని మీటింగ్స్ అయితే పెయిడ్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. పర్సనల్ గా ట్రేడింగ్ వాళ్ళు ఒక ఛానల్ పెట్టుకొని పెయిడ్ మీటింగ్లు కూడా చేసుకుంటున్నారు. అట్లా కాకుండా మనం ఫ్రీగా డిస్కషన్ చేసుకుంటున్నాం, ఫ్రీగా నాలెడ్జ్ పంచుకుంటున్నాం. దానికి కొంచెం అందరు సహకరించండి సార్. అందరు కూడా ఏ డౌట్స్ ఉన్నా కానీ లీడర్లు అడగండి, మాకు తెలిసింది మేము చెప్తాము, తెలియంది తెలుసుకొని మరి చెప్తాము. కాబట్టి ఎవరు కూడా డౌట్ లో ఉండి బిజినెస్ మాత్రం ఆపకండి సార్. అది చేసుకుంటూ ముందుకెళ్దాం, రిజల్ట్ అనేది ఫ్యూచర్ లో మనకు కనబడుతుంది. ఇప్పుడైతే ఏం లేదు సార్, ఇంకా ప్రోగ్రెస్ లో ఉన్నాం కాబట్టి వెయిట్ చేద్దాం కొంచెం టైం. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మన వెయిటింగ్ అయితే ఇంకా 3 months ఏనండి. జూలైకి ఎట్టి పరిస్థితుల్లో సిస్టమ్ తను అనుకున్న మొత్తం టార్గెట్ రీచ్ అయ్యి, మన పీవీసీ మెటా వచ్చే 2 years అవుతుంది కదా, జూలైకి 2 years అవుతుంది. ఈ 2 years లోపల అంటే ఇప్పుడు ఏప్రిల్ అవ్వచ్చు, మే అవ్వచ్చు, జూలై ఆఖరి లోపల మొత్తం టోటల్ సిస్టమ్ అన్ని చేసి పూర్తిగా మనకి అందజేస్తుంది. అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు దాకా వెయిట్ చేసిన వాళ్ళు 4 years నుంచి, 3 years నుంచి, 2 years నుంచి వెయిట్ చేసిన మొత్తం ఫుల్ ఖుషి చేసుకున్నారు, మనీతో ఎంజాయ్ చేస్తారండి ఫుల్ గా. గుడ్ సార్. అయితే నేను పర్సనల్ గా సార్ ఏంటంటే సార్, పర్సనల్ గా క్రిప్టోలో నా పర్సనల్ గా చెప్తున్నా సార్, నేను కొన్ని ఒక 30 to 40 ప్రాజెక్ట్స్ చెక్ చేసే సార్. సేమ్ ఇలాంటి రిలేటెడ్ సొలానోలో జరుగుతుంటది, ఎథిరియం లో జరుగుతుంటది, ఏపీఆర్ మీద పర్సంటేజ్లు సంపాదించుకునే కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి. ఆ కంపేర్ చేసుకుంటే సార్ ఎక్కడ కూడా మనకి వాళ్ళకి చాలా పోలిక లేదు. మనది చాలా క్వైట్ డిఫరెంట్. మనది పెట్టిన పెట్టుబడి ఎన్ని రెట్లు సంపాదించుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంది ఇక్కడ. కానీ అక్కడ అలా లేదు సార్, అక్కడ 20%, 30% అంటే ఎంత పర్సంటేజ్ పెరుగుతుంటే అంత రిస్క్, అంత సిస్టమ్ లో అంత రిస్క్ అనేది బేర్ చేయాలి వాళ్ళ దగ్గర. మన దగ్గర అలా లేకుండా USDT ఫామ్ లో ఇచ్చారు చూడండి, అది అసలు వండర్ఫుల్. అది మీరు ఎక్కడైనా చూసుకోండి సార్, చేస్తే మీరు ఆ టోకెన్ అక్కడ పెడతారు, ఆ వాల్యూ ప్రకారమే మీకు అక్కడ ఏపీఆర్ వస్తుంది. మనకి ఏపీఆర్ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి సార్. అందరు కూడా ఎవరన్నా డౌట్ ఉంటే ఏపీఆర్ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి. అంటే మనం ఒక 100 టోకెన్లు, ఒక $100 పెట్టి ఫార్మింగ్ లాంటిది కానీ స్టేకింగ్ లాంటిది కానీ చేస్తే వాళ్ళు 30%, 40% అంటే $30 నుండి $40 మనకి రివార్డ్ గా ఇస్తారు. అలాగా ఏదైతే మన సిస్టమ్ లో జరుగుతుందో, అవును సార్, 1% కూడా మిస్టేక్ ఉండకూడదు, 1% కూడా మిస్టేక్ ఉండకూడదు, 100% సేఫ్ సైడ్ లో ఉండాలనేది సిస్టమ్ భావన అండి.
దానికోసం చాలా సార్ అయితే కష్టపడుతుంది. సొలానో బ్లాక్ చైన్ యూజ్ చేసుకొని ఇలాంటి కొన్ని ఉన్నాయి సార్, మంచి మంచి కాన్సెప్ట్ ఉన్నాయి. ప్లస్ మన ఎథీరియం మీద బేస్ చేసుకొని కూడా కొన్ని మంచి మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి. కానీ వాటిల్లో ఇంత పర్సంటేజ్ లేదు, ఇంత రిటర్న్స్ లేదు, ఇంత వాల్యూ లేవు. అవి ఇంకా ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళు కూడా సేమ్ ఇలాగే మన డెవలపింగ్ స్టేజ్ లో ఉన్నాము. వాళ్ళది కూడా నేను చెక్ చేస్తే పర్సనల్ గా కొన్ని ఆప్షన్స్ వర్క్ అవుతున్నాయి, కొన్ని ఆప్షన్స్ వర్క్ అవ్వట్లేదు. సేమ్ ఇదే ప్రోగ్రెస్ జరుగుతుంది అక్కడ కూడా. కాబట్టి అర్థం చేసుకోవాలి సార్, ఏంటంటే మీరు టెక్నాలజీ కొంచెం అడ్వాన్స్ ఉంది కాబట్టి మనం డౌట్ లో ఉంటున్నాము. ఒకసారి మీకు ఆ రిజల్ట్ అనేది కనబడితే, ఏదైతే కంపారిజన్ చూసుకుంటే సార్ మనది క్వైట్ బెటర్ ఉంది దానికన్నా. ఎందుకంటే మనం చేసుకునే దాంట్లో డీపీలు అనేది ఒక ఎక్స్ట్రా సోర్స్ గా మనకి కలవడము, టీం నుండి ఎక్స్ట్రాగా కలవడం, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంది మనకి. కాబట్టి ఎవ్వరు కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు సార్, ఫ్రీగా చేసుకోండి. ఇంకా డెవలపింగ్ స్టేజ్ లోనే ఉన్నాం మనం. కొంచెం టైం వెయిట్ చేస్తే, ఇప్పుడు సార్ అన్నట్టు 3-4 months లో కానీ ఓపెన్ అయింది అనుకోండి, దాని రిజల్ట్ టైం బాగుంటుంది. మనకి 5 వరకు వెళ్ళినా ఈ 3 months లో మనం బెనిఫిట్ ఎక్కడ లాస్ ఏం లేదు కదా సార్, ఎక్కడికి వెళ్ళినా బెనిఫిట్. ఆలోచించే విధానం ఉంటుంది సార్ ఏదన్నా. ఈ టైంలో నేను ఆ రోజు కూడా చెప్పాను, అవకాశవాదులు ఇప్పుడే ఆలోచించాలి, ఇదే టైం. డౌన్ ఉన్న టైంలోనే ఆలోచించాలి. రేపు పెరిగిన తర్వాత నేను 13 rate లోనే కొనుక్కుంటా అంటే అక్కడ నుండి మార్కెట్ అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా అని ఎవరు చెప్పలేము. కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవాలి. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ సార్ ఏంటంటే, మీకు పర్సనల్ గా తెలియకపోతే నేను ఆ రోజు కూడా చెప్పా, డూ యువర్ ఓన్ రీసెర్చ్. అంటే మీరు తెలుసుకోండి, ఈ ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ కంపేర్ చేయండి, వాళ్ళు ఎలా ఇస్తున్నారు వీళ్ళు ఎలా ఇస్తున్నారు చూడండి, మీకు అప్పుడు అర్థమైంది సార్ దీనిలో ఎంత క్యాలిక్యులేషన్ తో వాళ్ళు చేశారని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు. 100% సార్. సో ఇదే అదే మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఏం విషయాలు మాట్లాడినా కూడా డీప్ గా, అంటే సిస్టమ్ లో డీప్ విషయాలు మాట్లాడతారు. అదే మనకు కావాల్సింది. యాక్చువల్లీ పబ్లిక్ తెలియాలంటే ఇదంతా తెలియకనే సార్. ఎందుకంటే మనము ఈ అవగాహన ప్రోగ్రామ్ అనేది కూడా మనం ఎందుకు పెట్టాము అంటే, ఎవరిని ఏదో ఇందాక అన్నట్టు మానిపులేట్ మభ్య పెట్టడాలు కాకుండా, సో వీఆర్ దిస్ ఇస్ ద థింగ్స్, ఇలా ఉంది, ఇది ఉంది. సో మీరు వినండి, మీరు ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మీకు ఒక 100 రోజులు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, ఎస్ వీఆర్ డు ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. అంటే నేను అవును ఈ సిస్టంలో చేసుకుంటే నేను సంపాదించుకోగలను, ముందుకెళ్ళగలను, కరెక్ట్గా నా బాగానే ఉంది కదా అని మీకు మీ మనస్సుకు అనిపించితే కనుక నువ్వు డబ్బులు పెట్టుకొని నువ్వు ముందుకెళ్ళి నువ్వు మన ముందుకెళ్ళచ్చు, మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ 100 రోజులు విన్న తర్వాత కూడా కంటిన్యూస్ గా ఇది వేస్ట్ కాన్సెప్ట్, ఇది ఏదేదో అంటున్నారు కానీ ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, లాభం లేదు అని మీకు అనిపించినట్టయితే జస్ట్ లివ్ ఇట్. అంటే ఇడిచిపెట్టు, డబ్బులు పెట్టకు, ఇష్టం లేకపోతే మీటింగ్ రాకు, సీదా ఇంకేదన్నా ఇంతకంటే మంచిగా ఉంటే అది చేసేసుకో. దీస్ ద థింగ్స్. అంటే ఇది ఆలోచన అనమాట. ఇప్పుడు రామ్ తేజ్ సార్ చెప్పారు, వాళ్ళకి ఎవరు చెప్పారు అంటే ఇక్కడ చెప్పాలా, లేకపోతే మీరు ఆ సార్కి ఎవరైనా మరి మనీ పేజ్ వాళ్ళు కానీ పర్లవెంట్ వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా మనీ ఇచ్చారా, లేకపోతే టీము పర్లవెంట్ టీం పీవీస్ టీం కానీ వాలంటీర్గా నియమించి చెప్పారా? లేదు కదా. సో వాట్ ఈస్ ద ఆలోచన? మనం తెలుసుకున్నాం మన దీని గురించి ఏంటని, మనీ అర్న్ చేస్తున్నాం కనుక నలుగురికి చెప్పడం జరుగుతుంది, అంతే. సో అందుకే మీకు అందరికీ ఎవరైతే మీరు అవగాహన ఇది తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఇదన్నమాట. ఎందుకు మేము పదే మేము మీరు అనుకోవచ్చు, కొంతమందికి డౌట్ రావచ్చు, 10 days నుంచి వెళ్ళి మన మీటింగ్ డిఫరెంట్ గా నడుస్తుంది అని కొంతవరకు మీకు ఆలోచిస్తే మీకు ఈ ఆలోచన రావచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఎందుకంటే పబ్లిక్ కొంతమంది కొద్దిగా డిఫరెంట్ వేలో వాళ్ళు అర్థం చేసుకోవడం జరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకి కూడా మరి మీరు మాట్లాడేది మీరు ఆలోచించి తప్పు అని చెప్పి మనం వాళ్ళకు ఒకసారిగా చెప్తే వాళ్ళకు ఏమైతే నువ్వు మాట్లాడే తప్పు అంటే ఏమవుతుంది, దీనివల్ల ఘర్షణ ఏర్పడుతుంది. బట్ మనము చెప్పే విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్ సార్ చెప్పండి. 3 years బ్యాక్ మనకి సిస్టమ్ జూమ్ మీటింగ్ లో ఉన్నప్పుడు కోట సురేష్ బాబు గారు కూడా ఇట్లాగే కొంచెం క్రిటికల్ పాయింట్స్ అన్ని చెప్తా ఉండేవాళ్ళు. కొంచెం లోతుగా సిస్టమ్ లోకి వెళ్ళి పాయింట్స్ అన్ని సేకరించి అవన్నీ విడిగా వైట్ పేపర్ రాసుకుని మన జూమ్ లో మనకి చెప్తా ఉండేవాళ్ళు.
సురేష్ బాబు గారి తర్వాత మన ఆవుల శ్యాంబాబు గారు వచ్చారు. శ్యాంబాబు గారి తర్వాత ఇంకా తర్వాత మీరంతా షైన్ అయిపోయి వాళ్ళంతా పక్క వెళ్ళిపోయారు. మనం జూమ్ నడుపుకుంటూ వెళ్తున్నాం. ఈ మధ్య మన తేజ గారు వచ్చేసి కోట సురేష్ గారు, కోట వెంకటేష్ గారు, తేజ గారు కొన్ని క్రిటికల్ పాయింట్స్ సిస్టమ్ లోంచి లాక్కొచ్చి మనకు అందించడం జరుగుతుందండి. ఈ ప్రతిరోజు ఉండే వాళ్ళకి డైలీ మేము జూమ్ మీటింగ్ లోకి వచ్చి వారి యొక్క టైం కేటాయించి నేర్చుకోవాలని కుదురుగా ఉన్న వాళ్ళకి దాని గురించి అర్థం అవుతుందండి. అట్లా కాకుండా ఏదో రోజు వాళ్ళు వచ్చాము, ఒక 10 రోజుల తర్వాత వచ్చాము, లేకపోతే నెల తర్వాత వచ్చాము అన్న వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు. ఊరికి వచ్చాము వెళ్ళాము అనేది ఉంటది. కానీ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి మాత్రమే మన తేజ గారు కానీ మీరు కానీ పడే శ్రమ ఏంటి అనేది అవగాహన ఉంటదండి. ఇది ఒక రోజుతోనో, ఒక నెలతోనో, లేకపోతే ఒక సంవత్సరంతోనో పోయేది కానీ కర్లవైన నెవర్ అండ్ మన మీటింగ్ అనంతం అండి. ప్రతి పాయింట్ ని కూడా ప్రతిరోజు సేకరించి మాకు అందజేసి అందరినీ అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పి మీరు పడే శ్రమ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ రాజేష్ గారు, అయితే ఇప్పుడు ఫ్యూచర్ ప్లానింగ్, ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 28 సార్ నాది. కానీ నాకు దీని మీద ఐడియా ఉంది కాబట్టి నేను ఎక్కువ ఇది లేకుండా సింపుల్ డిస్కషన్ చేసుకుంటూ ఒక పాయింట్స్ చెప్పేసారు. కొన్ని ఎలా ఉంటుంది అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏంటంటే కొన్ని డిస్కషన్ చేశాం కదా. నా క్యాలిక్యులేషన్ ఏంటి సార్, అప్కమింగ్ 3 years లో కల్లా మా డాడీ రిటైర్ అయిపోవాలి, దాంతోపాటు నేను కూడా రిటైర్మెంట్ తీసుకోవాలి కెరియర్. నా క్యాలిక్యులేషన్ సార్. ఇంకా అప్కమింగ్ వచ్చే 3 years ఏదైతే 2028 వరకు కానీ 27-28 వరకు కానీ మా డాడీ రిటైర్ అయిపోవాలి. ఇంకా స్ట్రెస్ తీసుకొని ఎక్కువ ఇది చేయొద్దు, రిటైర్ అయిపోవాలి. ప్లస్ నా రిటైర్మెంట్ కూడా నేను ప్లాన్ చేసేసుకోవాలి. ఎందుకంటే సార్ ఫ్యూచర్ 3 years లో మన పీవీసీ మెట నేను ఇంత ప్లాన్ చేసుకున్నట్టే నాకు ఎంత స్ట్రాంగ్ బిలీఫ్ చూడండి, దాన్ని ఎట్లా సక్సెస్ అవుతుందని నేను ఊహిస్తున్నాను. అనుకున్నట్టు కరెక్ట్ గా జరిగితే సార్ నేను విత్ ఇన్ 3 to 4 years నేను రిటైర్మెంట్ తీసుకుంటా కెరియర్ నుండి. దాని నుండి ఫ్యూచర్ ప్లాన్ అంటే వేరే నా ఓన్ బిజినెస్ ఏదైనా ఇంకొక సోర్స్ ఏదైనా ఫిజికల్ బిజినెస్ చేసుకోవాలంటే నేను దానికి వెళ్ళిపోతాను వితౌట్ డౌట్. పీవీసీ మెట లైఫ్ ని టర్న్ చేసింది. ఇంకొంచెం ఉంది బ్యాలెన్స్, ఏదైతే వర్క్ లో ఉందో ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. రిటైర్మెంట్ అనేది ప్లానింగ్ చేసుకుంటూ నేను ఎప్పటి నుండో ఉన్నా యాక్చువల్లీ. కానీ ఇవాళ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఎందుకంటే నా ఏజ్ తక్కువ ఉన్న దాంట్లో నేను అంత స్ట్రాంగ్ బిలీఫ్ తోటి నేను ముందుకెళ్తున్నా అంటే ఆ పాయింట్ అర్థం చేసుకుంటారు అందరు కూడా. అది కైండ్లీ రిక్వెస్ట్ సార్, అందరూ డిస్కషన్ చేసుకుందాం, ముందుకెళ్ళి అందరం. నేను ఒక్కడిని ఎదిగితే ఏమొస్తారు, నాతో పాటు 10 మంది రావాలి, 10 మంది 100 మంది అవ్వాలి. చాలా పెద్ద డెప్త్ ఉన్న బిజినెస్ కాబట్టి ఇంత రికమెండ్ చేస్తున్నాం అందరికి. ఇంకా అందరం చూద్దాం సార్, మన వాళ్ళ చేంజ్ ఏమొస్తుందో. రాజేష్ గారు, యాక్చువల్ గా ఇప్పుడు నా డౌన్ టైమ్ లో సార్ ఒక 7 members అంత ముందు ఈ టోకెన్లు కనపడకుండా పోయినాయి. మీకు ఐడియా ఉందా సార్? టోకెన్ లో సీడ్ ఫండింగ్ చేస్తే కనపడకపోతే సిస్టమ్ ఆప్షన్ ఇచ్చింది. అంటే మళ్ళీ 50 BUSDలతో మీరు సీడ్ ఫండింగ్ చేస్తే అవి కూడా కలిపి వస్తాయి అని. కానీ మా టీంలో వాళ్ళకి పాపం వాళ్ళు ఎవరికి తెలియదు. నా మీద బేస్ అయి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అండి. నేను ఈ ఏడుగురి పోయినాయండి. 7 7 5 35,000 మా బాబు చేతే అవన్నీ మళ్ళీ వాళ్ళ అకౌంట్ లోకి సీడ్ ఫండింగ్లు చేపించి మొత్తం టోకెన్లు తెప్పించానండి నేను. వాళ్ళ దగ్గర మళ్ళీ స్తోమత లేదు, ఆల్రెడీ లేదు సార్. మనం అడగలేము వాళ్ళని. నా సొంత డబ్బులు పెట్టి నేను తెప్పించా సార్. నేను ఈ రోజు కూడా సార్ దగ్గర ఒక 150 మందికి పైన నేనే వాళ్ళకి బిఎన్బిలు పెట్టి రూపాయి వాళ్ళని అడగకుండా వాళ్ళ అన్ని డీపీలు పడితే 50 100 ఇట్లా బయట ఉన్నాయి. అవన్నీ ఫార్మింగ్ రెడీములు అన్ని నేనే చేస్తున్నా ఇప్పుడు కూడా ప్రజెంట్. ఎందుకంటే మనం ఒక్కళ్ళం కాదు సార్ బాగుండాలి, అందరు బాగుండాలి సార్. అందరు ఆలోచన ఉన్నప్పుడే మనము ముందుకెళ్తాం సార్. అయితే చెప్పండి సార్, చెప్పండి. ఓకే. సో సార్ ఇదే ఏంటంటే ఇదే ఆలోచన మన దగ్గర ఉండాలి సార్. మన ఆలోచన విధానాన్ని బట్టే మనని గెస్ చేయగలుగుతాం, మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇలాంటి ఆలోచన ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం సార్. సో మెనీ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు మీ ఆలోచనలే మీ అబ్బాయి కూడా రావడం జరిగింది. దట్స్ ద గ్రేట్ థింగ్స్. ఎందుకంటే మన పిల్లలకి కూడా మన కదలిక మెదలికను బట్టే వాళ్ళు ప్రయోజకులు అవ్వాలంటే
ముందుగా వాళ్ళు సరిగ్గా వినకపోయినా కూడా ఎప్పుడో ఒకసారి మన అలవాట్లే మన మనసులో ఏం నడుస్తుందో సో అవే వాళ్ళకి వస్తాయంటానికి ఇక్కడ కొంచెం కనబడింది ఆల్రెడీ. సార్ ఫోర్త్ వాల్యుబుల్ అది. సిస్టమ్ సార్. 60 సంవత్సరాలు ఉమ్, దాటినాయి. నేను ఎన్ని కష్టపడి అన్నిట్లో పోగొట్టుకుంటే తప్పితే దేనిలో నేను రూపాయి సంపాదించలేదు సార్. ఈ 4 సంవత్సరాల తర్వాత ఈ పెరల వైన్లోనే నేను ఎన్ని లక్షలు తీసుకున్నానో నాకు తెలుసు. నేను మీ పోటోళ్ళ దగ్గర ఆ రోజు 2250 రూపాయలు అప్పు తెచ్చి నేను అకౌంట్ స్టార్ట్ చేసిన వ్యక్తిని ఎన్ని లక్షలు సంపాదించానని నాకు ఆశ్చర్యం వేసింది సార్. మా బాబుకి నా ఫోన్ నిండిపోయేది సార్. ఎంత డబ్బులు కొడుతుంటే అకౌంట్లు క్రియేట్ చేస్తానికి ఐటీ వాళ్ళు ఏమన్నా నోటీసులు పంపిస్తారని భయపడిపోయాం ఆ కోవిడ్ టైంలో. అయితే ఆ కోవిడ్ టైంలో బండేసుకొని హైదరాబాద్ కూడా మేము బండేసుకొని ఇక్కడి నుంచి హైదరాబాద్ బండేసుకొని వచ్చేవాడిని అండి. యాక్టివ్ బండేసుకొని అంత సర్వీస్ చేసి అందరు డబ్బులు తీసుకున్నారు సార్. ఇక్కడ ఒకటి గమ్మత్, నేను ఒక్కడే కాదు, నా టీములో అందరికి డబ్బులు వచ్చినాయి. అందువలన ఇటువంటి సిస్టమ్ ఇంకెక్కడ దొరికింది సార్. ఈ నేటివ్ ఆలోచించేవాళ్ళు మనం సార్ 10 మంది అయినా సరే ఈ మీటింగ్ ఇలానే కంటిన్యూ చేసుకుందాం సార్. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మనతో పాటు ప్రయాణం చేస్తారు. మన ఎవరితో ఘర్షణ పడాల్సిన అవసరం లేదు. నచ్చితే మా ఎంట రండి, నచ్చకపోతే వెళ్ళిపోండి అని చెబుదాం. ఏముంది ఎందులో ఏముంది? అంతే సార్, అంతే సార్, అంతే అంతే. మనం అంతే ఉన్న కదా మన సార్. నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం వాళ్ళకి. అదే విషయాన్ని మనం ప్రేమతో చెప్పడం అన్నమాట. అంతే, ఇంకొకటి అంతే ఏం లేదు అంతే సార్. అంతే అట్లా అనమాట. సో అంతే. థ్యాంక్ యూ. ఆ డిసిజన్ కూడా వాళ్ళ మీదే, మనకేం బాధ లేదు. ఆ డిసిజన్ అంతే వాళ్ళ కదా సార్. అట్లా అన్నట్టు. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు థ్యాంక్ యూ ఏదో సార్. సామెత మంచి ఉంది సామెత ఉంది చూడండి సార్. గేదెని సార్ మట్టి చెప్పండి. దగ్గరికి తీసుకెళ్తాము, నీళ్లు తాపించలేము. అదే కదా సార్. రాజేష్ ఓకే సార్ సార్. ఇక్కడ మల్లేశ్వర సార్ వచ్చారు. రాజేష్ సార్, లీడర్లకి ఎప్పుడు బాధ అనేది ఉండకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా గానీ నవ్వుకుంటూనే తీసుకోవాలి. లీడర్ అంతే అన్నప్పుడు అన్ని వస్తాయి అన్ని కూడా ఈజీగా తీసుకొని మన లక్ష్యం వైపే వెళ్తుండాల. అలాగే వెళ్తున్నారు, అట్లనే సక్సెస్ అవుతారు సార్. ఇన్ ఫ్యూచర్ లో డౌటే లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మల్లేశ్వర సార్ రండి సార్, మాట్లాడండి, చెప్పండి సార్. ఐఫోన్ లో స్క్రీన్ షేర్ అవట్లేదు సార్. ఒక్కసారి చూద్దాం సార్. స్క్రీన్ షేరా? అయితే స్క్రీన్ షేర్ అవ్వకపోతే ఏం చేయాలంటే మీరు అది ఆఫ్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయాలి సార్. ఓకే అయితే ఐఫోన్ లో ఇంకా ఓపెన్ అవ్వట్లేదు సార్, మీరు తొందరపడద్దు, ఓపెన్ అవ్వట్లేదు. ఇది కాదు సార్, ఇది ఇప్పుడు జూమ్ మీటింగ్ లో షేర్ చేయాలంటే అయితే మీరు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయాల్సింది. మీరు స్క్రీన్ షేర్ చేయాలంటే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయాలి ఐఫోన్ లో. సో నేను యూటిలైజ్ చేస్తున్నాను చెప్తున్నాను మీకు ఇట్లా. సరే సార్, చూస్తాను సార్. ఓకే ఓకే. సో ఈరోజు చేయండి, రేపు స్టార్టింగ్ లోనే మీరు రండి. మనము మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా చేద్దాం. అబ్దుల్ రసూల్ సార్ వచ్చారు, సార్తో కూడా మాట్లాడి మనం మీటింగ్ ఎండ్ చేసుకుందాం. రసూల్ సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. అందరు బాగున్నారు సార్? సూపర్ సార్. సార్ అందరికి ధన్యవాదాలు సార్. మంచిగా చెప్తారు సార్, మంచిగా నడుస్తుంది. రామతేజ సార్ మంచిగా చెప్పారు సార్, మొత్తం అర్థమయ్యేటట్టు. ఆ సార్కు స్పెషల్గా థ్యాంక్స్ సార్. అంటారు సార్ అలా సారు డాడీ కూడా ఉన్నారు సార్, ఆ సార్ కూడా మంచిగా వస్తారు. అందరూ ఒక మనిషికి వెళ్ళిపోయేస్తే భగవంతుడు సార్ అందరికి వెళ్ళిపోయేస్తారు సార్. ఈ సార్ వల్ల చాలా మంది నేర్చుకుంటారు సార్. రామతేజ సార్ నుంచి వచ్చి నుంచి దీని మీద ఇంకా నమ్మకం పెరిగింది సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సార్ నేను చెప్పిన మాటల్ని కొంతమంది సార్ పర్సనల్ గా, కొంతమంది చాలా మంచిగా అర్థం చేసుకుని చెప్తున్నారు. దానివల్ల అందరికి చాలా థ్యాంక్స్ సార్. అది రిసీవ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు కూడా సో థ్యాంక్ యూ సార్. మై డియర్ పార్ట్నర్స్, టైం కూడా మనకు చాలా అయింది అనగా. సో డియర్ పార్ట్నర్స్, ఈ రోజు కూడా మరి మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. జనరల్ అయినా కూడా అంటే పీవీసీ అప్డేట్ ఇంకా మనకి ఏం రాలేదు కనుక మనము మరి జనరల్ విషయాలు తీసుకుంటూ, సో అది కాకుండా మరి మనము ఏ విధంగా అర్న్ చేసుకున్నాం, కొన్ని అలా మనము నెమరు వేసుకున్నాము. తర్వాత మరి రామతేజ సార్ కూడా చాలా విషయాలు కూడా చెప్పారు. ఓకే, సో ఈ విధంగా మనం ఈరోజు మీటింగ్ ఇలా మనకు రన్ అయింది. సో మై డియర్ పార్ట్నర్స్, సో ఎవరు ఏమన్నా ఏదన్నా పట్టించుకోకూడదు. సొసైటీలో విషయాలు అయితే ఇంకా అసలే పట్టించుకోకూడదు. అన్ని విను, బట్ నీకు నచ్చింది చేసుకో, అంతే తప్ప
ఎవరిని ఫేస్ టు ఫేస్ సో ఢీ కొట్టాల్సిన అవసరం లేదు. సో నీకేమనిపిస్తుంది చేయండి. సో పీవీసీ విల్ నెవర్ ఎండ్, పార్లమెంట్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెట. పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై థ్యాంక్ యూ పీవీసీ సార్. మెట. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జై పీవీసీ మెట. జై పీవీసీ మెట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెట. జై పల్వాన్. శంకర్ సార్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా గురువు గారు మొదటి గురువు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవరిబడి. రేపు మళ్ళీ 9:40 నిమిషాలకి మనం అందరం మీట్ అవుదాం. సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్.